తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? ఫోర్సైట్స్ టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. వెల్కమ్ టు పొలిటికల్ థాట్. నేను మీ రాము. ముందుగా ఏపీలో ఏం జరుగుతుంది, అసలు తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య ఎందుకు మాటల యుద్ధం ప్రారంభమైంది, ముఖ్యమైన సమావేశాలకు సంబంధించింది క్యాబినెట్ కానీ లేదా మంత్రుల అధికారుల సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళలేడు, దీంతో ఒక హాట్ టాపిక్గా పవర్ వార్ జరుగుతుంది అనేది ఏపీలో ఒక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశాలకు పవన్ కళ్యాణ్ అటెండ్ కాకుండా తీర్థయాత్రలకు వెళ్ళడం పైన అంటే ఒక చర్చ మొదలైందని చెప్పవచ్చు. ఈ చర్చ ఎటు దారి తీస్తుంది, అసలు ఇది పవర్ వార్ జరుగుతుంది అనుకోవచ్చా, లేదా సమన్వయం అంటే చంద్రబాబు మధ్య లేదా పవన్ కళ్యాణ్ మధ్య ఏదో సమన్వయ లోపం కనిపిస్తుందా చూడొచ్చు. మొత్తానికి దీనిపైన చర్చించడానికి తెలుగుదేశం పార్టీ నుంచి సూర్యనారాయణ గారు, వైసీపీ పార్టీ నుంచి బొట్ల సత్యనారాయణ గారు, బొట్ల రామారావు గారు, అట్లాగే జనసేన పార్టీ నుంచి చందు గారు, ఎనలిస్టు మస్తాన్ రావు గారు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ నుంచి షేక్ బాజీ గారు ఇప్పుడు లైవ్లో ఉన్నారు. ముందుగా వీళ్ళతో చర్చిద్దాం. అంతకుముందు ఒకసారి బొల్షెట్ సూర్యనారాయణ మాటల్లో ఒకసారి చూద్దాం. పీసీఆర్ ప్లే చేయగలరు? జనసేనకి మద్దతు ఇవ్వడం, జనసేన ప్రజారాజ్యం ఎక్స్టెన్షన్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు చెప్పడం, వాటి మీద రకరకాల కథలు. ఇన్నాళ్ళు చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్యన గ్యాప్ ఉంది. అది చివరి పవన్ కళ్యాణ్ గారు ఆఫ్టర్ ఆల్ చిరంజీవి గారు మాతో ఉన్నారు, ఆయనే మూలం అని చెప్పిన వైసీపీ నాయకులు ఒకసారి చిరంజీవి గారు తన మనసులో ఉన్న మాట చెప్పేసరికి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్నాళ్ళు చాలా కష్టపడి ఫ్యాన్ అంటే ఇసినిగారు, ఫ్యాన్ని పట్టుకొని ఇద్దరి మధ్యనే, అన్నదమ్ముల మధ్యనే, కుటుంబం మధ్యనే అగ్గిరాజేద్దాం అనుకొని వాళ్ళు చతికిలు పడ్డారు. ఇప్పుడు నెక్స్ట్ దొరికింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసినప్పుడు ఎత్తలేదు. ఆయనకి మంత్రివర్గంలోకి రావడానికి నడువు నొప్పి అన్నారు, తీర్థయాత్రలు చేయడానికి నడువు నొప్పి లేదా, ఏదో గ్యాప్ వచ్చేసింది అని మళ్ళీ ఇసునగర్లు పట్టుకొని బయలుదేరారు. ఫ్యాన్లు పట్టుకొని వైసీపీ వాళ్ళు, అలాగే చాలామంది అనలిస్టులు కూడా. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా దీర్ఘంగా ఆలోచించి నిర్ణయించుకుంటారు, కానీ ఇలాగ తాత్కాలికమైన నిర్ణయాలు ఉండవు ఆయనకి. ఆయన యాత్ర ఎన్నాళ్ళ క్రితం చేద్దాం అనుకున్నది వాయిదాలు పడుతూ వచ్చింది. ఈ మధ్యన ఆయన ఆరోగ్యం బాగలేక 4 రోజులు ఇంట్లో కూర్చున్న మాట వాస్తవం. ఇప్పటికీ కూడా తీర్థయాత్రలో కూడా ఆయన నడుము నొప్పితో బాధపడుతున్నారు అన్నది పూర్తిగా నాకు తెలిసిన సమాచారం. అయితే ఆయన ఏంటంటే ఆ నడుము నొప్పి అనేది ఇంకా పెరినీళ్ళగా ఉంటుంది ఆయనకి, అది ఎంత ఈ బేరం పోయేది కాదు. కాబట్టి ఆ బాధ ఉన్నా సరే కొన్ని పనులు చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా ఆయన వారాహి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత, వారాహి డిక్లరేషన్లో 7వ డిక్లరేషన్ మళ్ళీ ఇంకొకసారి మీ గురించి చదువుతాను. టెంపుల్ షుడ్ ఇవాల్వ్ నాట్ ఓన్లీ ఎ స్పిరిచువల్ సెంటర్స్ బట్ ఆల్సో ఆర్ట్ అండ్ కల్చర్, ఎడ్యుకేషన్, ఎకనామీ, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ అండ్ వెల్ఫేర్ విత్ కాంప్రహెన్సివ్ ప్లానింగ్. అంటే దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాకుండా సైన్స్, కల్చర్కి, ఆర్ట్స్కి సంబంధించిన కేంద్రాలుగా, అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి, అలాగే కంప్లీట్ సైన్స్, ఆర్కిటెక్చరల్ సైన్స్ కానీ మిగతా సైన్స్లు అన్నీ కూడా అన్నిట్లో ఉన్నాయి, అన్నీ ఎతకాలని ఆయన స్వయంగా వాటిని అన్వేషిస్తున్నారు. అందులో ఆయన మొట్టమొదట వెళ్ళింది మహర్షి దగ్గరికి వెళ్ళి ఆశ్రమానికి వెళ్ళింది. ముఖ్యంగా ఆయన చూస్తున్నది ఏంటంటే అది వెన్నెముకల సమస్యలకు తీర్చే కేంద్రం ఆయన మొట్టమొదటిగా విజిట్ చేసింది. అంటే హాస్పిటల్కి వెళ్ళడం మానేసి వ్యాస మహర్షి తాలూకా ఆశ్రమానికి వెళ్ళి అక్కడ అందులో ఉన్న వాళ్ళు రోజుకు ఒక 200 మంది పేషెంట్లను ట్రీట్ చేస్తుంటారు. అక్కడ ఉన్న వాళ్ళ సాంప్రదాయం, ఆయుర్వేద ఔషధం గురించి వాటి గురించి కనుక్కొని చేయడం జరిగింది. అలాగే ఆయనకు ఉన్న మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. చిరంజీవి గారు జనసేనకి మద్దతు ఇవ్వడం, జనసేన ప్రజారాజ్యం ఎక్స్టెన్షన్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు చెప్పడం, వాటి మీద రకరకాల కథలు. ఇన్నాళ్ళు చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్యన గ్యాప్ ఉంది. అది చివరి పవన్ కళ్యాణ్ గారు ఆఫ్టర్ ఆల్ చిరంజీవి గారు మాతో ఉన్నారు, ఆయనే మూలం అని చెప్పిన వైసీపీ నాయకులు ఒకసారి చిరంజీవి గారు
తన మనసులో ఉన్న మాట చెప్పేసరికి. సూర్యనారాయణ గారు, ఇప్పుడు ఏపీలో ఏం జరుగుతుంది అనుకోవచ్చు? పవన్ కళ్యాణ్ ముఖ్యమైన సమావేశాలు, క్యాబినెట్ సమావేశానికి రాకపోవడము, అట్లాగే మంత్రుల సమావేశం అంటే గ్రామీణ శాఖకు సంబంధించిన తన ఆధీనంలో ఉన్న శాఖకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు కూడా రాకపోవడాన్ని ఏ విధంగా చూడవచ్చు? ఆ తర్వాత తను అంటే టెంపుల్ యాత్రకు వెళ్ళడం, దీని వెనుక ఉన్న రాజకీయాన్ని మనం ఎట్లా చూడవచ్చు? నమస్కారం అండి. మీకు ప్యానెల్లో ఉన్న తోటి పెద్దలందరికీ, అలాగే మన ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఒక్కటి మాత్రం వాస్తవం అండి, ఇప్పుడు బొలిశెట్టి సత్యనారాయణ గారు చాలా క్లారిటీగా చెప్పారు. కుటుంబం మధ్య చిచ్చు పెడదామా, లేకపోతే పార్టీలో కూటమి మధ్య చిచ్చు పెడదామని కాచుకు కూర్చుని రంధ్రాన్వేషణ చేయాలనుకునే వాళ్ళకి పెద్ద రంధ్రమే కనబడుతుంది. వాళ్ళు దూరిపోయేంత రంధ్రమే కనబడుతుంది. వాళ్ళు ఆల్రెడీ తరివేశారు. ఆ రంధ్రంలోంచి ఒక తోపు తోసేశారు. తోసి బోర్ల పక్క పడ్డా కూడా ఇంకా ఏదో చెయ్యాలి, ఎక్కడ ఏ చిచ్చు పెడితే ఏ ప్రతి చిన్న పాయింట్ ని కూడా ఏదో ఇష్యూ లాగా తీసుకొచ్చి దాన్ని భూతద్దం చేసి ఆ ఇష్యూలోంచి ఏదో అయిపోతుందని భ్రమ కలిగించాలని ప్రయత్నాలన్నీ కూడా ఎడారిలో ఎండమావుల్లాగా ఉంటాయి సార్ వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకనంటే ఇక్కడ ఒక చిన్న మాట చాలా క్లారిటీగా మీరు అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాలు రాజకీయంలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఆయన రకరకాల వ్యాఖ్యానాలు చేసే వాళ్ళకైనా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర. ఆయన ఎక్కడా కూడా మోహాలు, వ్యామోహాలు, టెంప్టేషన్లు కాకుండా ఒక దృఢమైన నిర్ణయంతో, స్థిరచిత్తంతో రాజకీయం చేస్తారు. ఆయన్ని ప్రత్యక్షంగా నంద్యాల ఉప ఎన్నికల్లో కావచ్చు, మామూలు ఎన్నికల్లో కావచ్చు, పరుష పదజాలంతో దూషించినటువంటి వైసీపీ పెద్దల్ని, నాయకుల్ని ఆయన ఏనాడు ఒక మాట తులినాడు మాట్లాడలేదు. ఏది ఎలా చేయాలో అలా ఒక చట్ట ప్రకారం, పద్ధతి ప్రకారం తీసుకెళ్తారు. 8 నెలల్లో పరిపాలన ఇప్పుడిప్పుడే గాడిలోకి వస్తుంది. కార్యదర్శులందరినీ పిలిచి ప్రతి శాఖ మీద అవగాహన పెంచుకోవాలి. కార్యదర్శుల్ని మీకు ఏదైనా సమస్యలు ఉంటే నాతో రెక్టిఫై అయితే నాతో చెప్పండి, లేకపోతే మీరు కేంద్రం నుంచి పోరాడాల్సి ఉందంటే ఆఫీసర్ స్థాయిలో మీరు చేయండి. సూర్యనారాయణ ఇక్కడ సూటిగా ఒక ప్రశ్న చెప్పండి, మీరు ఆన్సర్ చెప్తున్నా సార్. నేను ఒకటి అడుగుతాను. అంటే ఇప్పుడు తీర్థయాత్రకు వెళ్ళడానికి మాత్రం నడుము నొప్పి అడ్డంకి కాలేదు. ఇప్పుడు ఆయన బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడినట్లు చూసుకుంటే ఇప్పుడు ఈ సమావేశానికి గ్రామీణ శాఖకు సంబంధించిన చర్చ జరుగుతుంది. అది పవన్ కళ్యాణ్ గారి శాఖకు సంబంధించింది. కానీ ఈ సమావేశానికి వచ్చి తీర్థయాత్రకు వెళ్ళి ఉంటే వీళ్ళకి ఈ అభిప్రాయం అయితే బయటకు వచ్చేది కాదు కదా. ఇక్కడ ఒకటండి, ముఖ్యమంత్రి గారైనా ప్రధానమంత్రి గారైనా వ్యక్తిగత జీవితం అనేది ఒకటి ఉంటుంది. ఆయన ఆధ్యాత్మికంగా ఒక దేవుణ్ణి సందర్శించాలనుకున్నా, లేకపోతే ఒక విధానము ఇప్పుడు బొలిశెట్టి సత్యనారాయణ గారు కూడా చెప్పారు. ఆయనకున్న నడుము నొప్పికి అక్కడ ఆశ్రమంలో ప్రకృతి వైద్యం ద్వారా కూడా కొంత ట్రీట్మెంట్ తీసుకుని మొదట అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత దేవాలయంకి వెళ్ళారని. అంటే ఒక విధంగా ఆయన వైద్యానికి ఆధ్యాత్మికంగా ఒక మనసు రిలీఫ్ కోసం. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. సరే, ఓకే, రాలేదు. చంద్రబాబు ఒక సీఎం స్థాయిలో ఉన్న నాయకుడు చంద్రబాబు గారు ఫోన్ చేస్తే కూడా అంటే ఎత్తలేని పరిస్థితి దీన్ని. అంటే ఇప్పుడు మావో రాసిన ఎత్తుగడ ఏదైతే పుస్తకం ఉందో, పవన్ కళ్యాణ్ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు చదివినా అని చెప్తాడు, తర్వాత అన్ని సిద్ధాంతాలకు సంబంధించిన విషయాలన్నీ చదువుకున్నా అని చెప్తాడు. అంటే మావో రాసిన ఎత్తుగడ పుస్తకాన్ని కూడా చదివి ఇది ఒక ఎత్తుగడగా అనుకోవచ్చా? ఖచ్చితంగా ఎత్తుగడ కాదండి. అదే చెప్తున్నా. భూతద్దంలో చూసి ఏదో రంధ్రాన్వేషణ చేయాలనుకునే వాళ్ళకి ఆశాభంగం తప్పదు. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి గుడ్ రిలేషన్ ఉంది. ఒకవేళ మీరు అనుకున్నటువంటి పరిస్థితి ఆయనలో ఎత్తుగడ ఉంటే మరి నాదెండ్ల మనోహర్ గారు, కందుల దుర్గేష్ గారు మధ్యవర్గ సమావేశానికి ఎందుకు హాజరవుతారు? అలాగే జనసేన పార్టీకి సంబంధించిన టిట్కో చైర్మన్ గారు పబ్లిక్ లో తిరిగి టిట్కో ఇళ్ల గురించి ఎందుకు హామీలు ఇస్తూ ప్రతి ప్రాంతాల్లో టిట్కో ఇళ్ల గురించి పరిశీలన చేస్తున్నారు? కనుక ఇవన్నీ కూడా ఏదో ఊహించుకోవటం, ఏదో మాట్లాడటం, ఏదో ఉందని అబోధ కల్పన చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించాలి. ఎందుకంటే ఇప్పుడు వైసీపీకి ప్రస్తుతం ఏంటి అంటే ఒక అరెస్ట్ జరిగింది, ఒక పెద్ద థీమింగ్ లో అరెస్ట్ జరిగింది, ఇంకా కొన్ని చట్ట ప్రకారం జరుగుతున్నాయి. ఎక్కడ చంద్రబాబు గారు తొందరపడే క్యారెక్టర్ కాదు, పవన్ కళ్యాణ్ గారు తొందరపడే క్యారెక్టర్ కాదు. ఇద్దరు అధికారంలోకి వచ్చాక ఇంకా సంయమనంతో చాలా విషయాలు వాళ్ళిద్దరూ వ్యక్తిగతంగా చర్చించుకుని చక్కని ఒక సమన్వయంతో వెళ్తున్న కాపురానికి ఎప్పుడు చిల్లు పడుతుందా, ఎక్కడ ఏం వస్తుందా అని గోతికాడి నక్కల్లాగా కాచుకు చూసేటువంటి వాళ్ళందరికీ ఖచ్చితంగా ఆశాభంగమే. కానీ
ఈ ఎటువంటి ఆశలు తీరే రోజులు దరిదాపుల్లో కదా ఎప్పట్లో లేవు. ఆయన వ్యక్తిగతంగా కొంచెం ఆధ్యాత్మిక చింతనకి, శారీరకంగా రిలీఫ్ కి 8 నెలలు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 8 నెలలు పోరాటం చేసి ప్రభుత్వం ఒక గాలిలో పడింది. ఇంకొక విషయం ఏదో ఊహించుకుంటున్నారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిరుపతి ఇష్యూ దగ్గర ఈఓ గారిని, చైర్మన్ గారిని క్షమాపణ చెప్పాలని బహిరంగంగా డిమాండ్ చేసినా కూడా మా పార్టీ కానీ, చంద్రబాబు గారు కానీ, ప్రభుత్వం కానీ ఏమల్లదే. అది వాస్తవం. ప్రజాపాలనలో ఉన్న వాళ్ళు అధికారైనా ప్రజా ప్రతినిధి అయినా ఇబ్బంది జరిగినప్పుడు క్షమాపణ చెప్పాలి. ప్రతిదీ కూడా సూర్యనారాయణ గారు ఇవన్నీ ఒక సమస్యగా ముందుకు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఈ దూరం పెరిగింది అనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది. సమస్యగా ముందుకు రాలేదు, ముందుకు వస్తే బాగుండని, వాళ్ళ కళ నెరవేరాలని, వీళ్ళిద్దరి మధ్య చిచ్చు రావాలని, ఈ ప్రభుత్వం కూలిపోవాలని, కూలిపోతే వాళ్ళకేదో పగ్గాలు వస్తాయని కలలుగానే వాళ్ళ. ఒక నిమిషం బొట్ల రామారావు గారు సూర్యనారాయణ ఇండైరెక్ట్ లో మిమ్మల్ని అంటున్నాడు. సూర్యనారాయణ అసలు దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఒక నిమిషం సార్, ఒక నిమిషం. రామారావు గారు ఇంకా వాళ్ళు ఏదో కళ్ళగంటున్నారు, పగటి కళ్ళలు. వీళ్ళు పగటి కళ్ళకు అంటున్నారండి. ఇక్కడ ఒకటి అంశం. రెండవది ఏంటంటే వీళ్ళకి ఒక మేనియా, ఫోబియా ఉంది. సూర్యనారాయణ గారు కూడా రంధ్రాన్వేషణ ఎవరండి? ఇప్పుడు ఈ డిబేట్ లో అంశము 4 సైడ్స్ ఛానల్ అనేటువంటి ఛానల్ పెట్టినటువంటి అంశం మీద ప్రశ్నలకు సమాధానం చెప్పేటువంటి వైఖరి డిబేట్ లో ఉండాలి. ఆయన దాన్ని డీవియేషన్ అయ్యి ఇదంతా కూడా ఎవరు ఏదో రంధ్రాన్వేషణ చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఆశలు అడియాశలు అవుతాయి, కూటమి విడిపోతుందని ఎవరు అన్నారు మిమ్మల్ని? మీరు ఎందుకు ఏమండి అంశానికి సమాధానం పక్కన మాటలు ఉంటాయి. రామారావు గారు మాటలు ఉంటాయి. ఆ మాటలే చెప్తున్నా. ఆయనకి వ్యక్తిగతంగా ఆధ్యాత్మిక చింతన కోసం వెళ్ళాడు, అలాగే ప్రకృతి కేంద్రంలో వైద్యం కోసం వెళ్ళాడు. తప్పే ఉందండి. నేను మాట్లాడాను, ఇప్పుడు మీరు మాట్లాడేప్పుడు నేను మాట్లాడాను. చెప్పండి ఎందుకు మీకు ఈ ఆవేశం ఎందుకు, ఆందోళన ఎందుకు? చెప్పండి సూర్యనారాయణ గారు, మీ టైం చెప్పండి. మేము వద్దంటలేదు. ఏమంటున్నానంటే ఏమంటే 4 సైడ్స్ ఛానల్ ఈ రోజు పెట్టినటువంటి అంశం మీద క్లియర్ గా ఏదైతే 3 పార్టీలు కలిసి ఎన్డీఏ ప్రభుత్వం ఇదని చెప్పి చెప్తా ఉన్నారు ఖచ్చితంగా. మరి చంద్రబాబు నాయుడు గారి అంశంలో చూస్తే మనము ఆయనే కేబినెట్ మీటింగ్ విషయంలో హాజరు కాలేదని మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు. దానికి ఆన్సర్ చేయాలి ముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా కూడా. ఎందుకంటే నాకు ఫోన్లో కనెక్ట్ కాలేదంటే ఒక మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తి కానీ ఎవరైనా సరే ముఖ్యమంత్రికి సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అంటే వితౌట్ ఇన్ఫర్మేషన్, వితౌట్ పర్మిషన్ పవన్ కళ్యాణ్ గారు స్టెప్ తీసుకున్నారనేది అర్థమవుతుంది. ఇక్కడ ఒకటేనండి, ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదట నేను కమ్యూనిస్టు సిద్ధాంతం ఫాలో అవుతాను, చెగువేరా పుస్తకాలు చదువుతున్నాను, చెగువేరా నేను లక్షలాది పుస్తకాలు చదువుతున్నాను, ఇట్లా బుక్ ఫెస్టివల్లో కూడా పుస్తకాలు చదువుతున్నాను, నాకు అపారమైన నాలెడ్జ్ ఉంది అనేది ఆయన ప్రకటించుకున్నాడు. కాదట్లా మరి అదే పవన్ కళ్యాణ్ గారు మా తండ్రి గారు కానీ మా కుటుంబం కానీ హేతువాద కుటుంబము ఏదైతే దేవుడికి చేసేటటువంటి దీపారాధన కుందిలో సిగరెట్ వెలిగించుకునేటటువంటి సంస్కృతి మా తండ్రి గారు చేసేవాళ్ళు, దాంతో మేము హేతువాదులు అన్నారు. మేమేం కాదంటలా. మరి అదే వ్యక్తులు ఈరోజు సనాతన ధర్మం అని చెప్పి పోయి, సనాతన ధర్మం అంటే అసలు మీనింగ్ ఏంటి, సనాతన ధర్మం యొక్క ఆచార వ్యవహారాలు ఏంటి, సనాతన ధర్మం అంటే ఎటువంటి కట్టుబాట్లు ఉంటాయి అనేది కూడా మనం గమనించాలి. ప్రజల చెవుల్లో పూలు పెట్టి మాట్లాడించారు కాదంటలా. ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఈయన గుళ్ళన్నీ తిరుగుతున్నారు, దాన్ని ఆయన భక్తి విషయం. ఇప్పుడు ఇక్కడ అంశం ఏంటంటే ఈయనకి నిజంగా బాగలేదు, వైరల్ జ్వరం వచ్చిందని ఒక ప్రచారం చేస్తారు. వైరల్ జ్వరం వచ్చిందా, లేకపోతే సినిమా షూటింగ్కి పోయి బయట రాష్ట్రాల్లోనో లేకపోతే బయట దేశాల్లోనూ ఉండేటువంటి పరిస్థితి, లేకపోతే ఏంటనేది అందుబాటులో, లేకపోతే ఈ యొక్క ప్యాకేజ్ ఉంటుంది కదా క్వార్టర్ వైజ్ గా, ఈ యొక్క 3వ క్వార్టర్కి ప్యాకేజ్ అందలేదు, ఏం అందుబాటులో అట్లా లేదంటే బీజేపీ ఏమైనా డైరెక్ట్ చేసి ఉత్తరాది రాష్ట్రాల్లో బలం ఉంది, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈ పవన్ కళ్యాణ్ ఏదంటే ఇప్పుడు తెలుగు ప్రజలు ఉంటారు కదా తమిళనాడు, కర్ణాటక, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టేదానికి యాత్రలు చేస్తుందా, లేకుంటే బీజేపీ అండర్ గ్రౌండ్ పొలిటిక్స్ చేస్తూ ఉంటుంది కదా మహారాష్ట్రలో కానీ కొన్ని చోట్ల తమిళనాడులో కానీ చూసాం మనం ప్రభుత్వాలను ఏ విధంగా చేసేది, అటువంటి డైరెక్షన్ ఉందా? ఇక్కడ అందుబాటు ఉన్నటువంటి అంశం ఉంది. దీని మీద ఆలోచన చేయండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మేము వైసీపీ మీద మీరు బుడద జల్లాలని అదే ప్రయత్నం పెట్టుకొని అదే మాట్లాడతా, అదేమంటే పెద్ద చేప పడింది చిన్న చేప పడింది, ఇది కాదండి. వైసీపీ మీద నింద వేయడంలా రంధ్రాన్వేషణ కోసం గోతిగాడ నక్కలాగా కాలు చూసుకునే వాళ్ళకి ఆ అవకాశం దొరకదని చెప్తున్నారు. ఒక నిమిషం ఇద్దరు రాగండి సార్, ఒక్కసారి ఇద్దరు రాగండి. చందు గారు
మీ నాయకుడు క్యాబినెట్కు రాకపోవడానికి కారణం, అట్లాగే గ్రామీణ శాఖకు సంబంధించిన సమీక్ష జరుగుతున్నప్పుడు రాకపోవడానికి కారణం, అట్లాగే తీర్థయాత్రకు వెళ్ళొచ్చు, ఎవరైనా తీర్థయాత్ర వెళ్ళొచ్చు, భక్తికి సంబంధించి వాళ్ళ అంతర్గత సమస్య, ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుంది, ఎక్కడికైనా వెళ్ళే స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఒక శాఖకు సంబంధించింది, తన ఆధీనంలో ఉన్న శాఖకు సంబంధించింది ఒక సమీక్షా సమావేశం జరుగుతున్నప్పుడు కనీసం అటెండ్ అయ్యి నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను వెళ్ళిపోతున్నానని బాబు గారితో చెప్పి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. అది కాకపోయినా ఫోన్లో సంభాషణ, బాబు గారే ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్కు స్పందించి నాకు అనారోగ్యంగా ఉంది, నేను రాలేకపోతున్నా, అక్కడ నాదేండ్ల మనవరు ఉన్నారు, ఇతర వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరితో చర్చించండి లేదా చెప్పినా ఈ ప్రాబ్లం వచ్చేది కదా. నిజంగా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం అని ప్రకటించడమే ఇది ఒక పవర్ వార్కు దారితీసింది అనుకోవచ్చా? ముందుగా ఫోర్సెస్ టీవీ ఛానల్ ప్రేక్షకులకి అలాగే ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ముందుగా నా నమస్కారాలు. మరి పవన్ కళ్యాణ్ గారు కేబినెట్ మీటింగ్ రాలేదని చెప్పని చంద్రబాబు నాయుడు గారి ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని అంటారు. వాస్తవానికి ఆయన అప్పటికీ కూడా తెలియజేయడం జరిగింది. ఏమనంటే వైరల్ ఫీవర్ ఉందని చెప్పి, అలాగే కొంచెం స్పైనల్ కార్డ్ ప్రాబ్లం వల్ల రాలేకపోతున్నారని చెప్పని కూడా అది ప్రజలకు కూడా తెలుసు, అలాగే అక్కడ నాయకులకు కూడా తెలుసు. పోతే ఆయనకి ఈ విభేదాలు, ఈ ఎవరైతే లోకేష్ గారు డిప్యూటీ సీఎం అంటున్నారో దానివల్లే ఆయన రాలేదు అని అంటాకి అదే కారణమే కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా ఆయన ఒక లేఖ రిలీజ్ చేశారు పార్టీ ఆఫీస్ నుంచి. ఎవరైతే జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలుగా ఉన్నారో దీనిపై మీరు ఎటువంటి స్పందించొద్దు, ఎందుకంటే ఇది మన కూటమిలో ఉన్నాము, రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం తీసుకున్న నిర్ణయం, రాష్ట్ర భవిష్యత్తులో పనిచేస్తున్నప్పుడు అనేక మంది చాలా అపోహలు చేస్తారు, దాన్ని ఎక్కడ పట్టించుకోవద్దని. నేను చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు ప్రకటించలేదు కదా కదండి. ఎక్కడైతే దాంట్లో ఉన్న నాయకులు కొంతమంది చెప్పారు, ఒక నాయకులు తప్పుదం వల్ల రాష్ట్రంలో వీళ్ళిద్దరు విభేదాలు ఉన్నాయి అనుకోవడం కూడా చాలా తప్పు. ఇకపోతే ఆధ్యాత్మికం అన్నది ఇందాక రామారావు గారు చెప్తున్నారు, ఆయన సనాతన ధర్మం అంటున్నారు, లేకపోతే ఆయనగా హేతువాదిని అంటున్నారు. అని ఒకటి గుర్తించుకోండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బాప్టిషన్ తీసుకొని ఉన్నారు, మరి హిందూ ధర్మం ప్రకారం చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, అంటే మతాన్ని కించపరచట్లా. అంటే అక్కడ మీరు ఒక ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆధ్యాత్మం అనేది వాళ్ళ నాన్నగారు హేతువాదని చెప్పారు, కానీ నేను హేతువాదని ఆయన చెప్పలా. ఫస్ట్ నుంచి కూడా ఆయన సనాతన ధర్మాన్ని కట్టుబడి ఉన్నారు. ఈ రోజు లడ్డూ వివాదాన్ని కూడా ప్రజల్లోకి తీసుకొచ్చి ఏదైతే ఉందో ఆ కల్తీ లడ్డూను బయట పెట్టినటువంటి ఏకైక వ్యక్తి ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే సనాతన ధర్మం మీద అవగాహన ఉంది కాబట్టే గతంలో వచ్చినప్పుడే ఆయన ఇక్కడ ఒక తప్పు జరుగుతుంది, దాన్ని త్వరలో వెలికి తీస్తానని చెప్పి ఈ రోజు ఆ లడ్డును బయటకు తీసుకొచ్చారు. అలాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇకపోతే మీరు గ్రామీణ సంబంధించిన మీటింగ్ రాలేదంటున్నారు. గ్రామీణ మీటింగ్ సంబంధించి రాలేదు కరెక్టే, కానీ ఈ రోజు గ్రామీణంలో కానీ పంచాయతీరాజ్ శాఖ కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు ఒకేసారి గ్రామ సభలో ఇప్పటి వరకు ఎప్పుడే జరగల. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ప్రతి కూడా గ్రామాల్లో కూడా ఒకేసారి గ్రామ సభలు నిర్వహించినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే గ్రామ సభల కోసం లేదు, లేకపోతే ప్రజల దృష్టిలో పెట్టుకోకుండా, లేకపోతే ప్రజా ప్రయోజనాల కోసం కాదు అని సొంత ఎజెండాగా తీసుకొని నేను వెళ్ళను అని చెప్పి కారణం చేతకైతే ఆయన రాకపోవడం కాదండి. ప్రజల మెయిన్ ఆయన ఉన్నది కూటమితో కలుపుకున్నదే కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసం. అది ఆ రోజు ఆయనకి హెల్త్ ప్రాబ్లం వల్లే రాలేదు తప్పించి వేరే కాదు. అది కూడా బొలిశెట్టి సత్యనారాయణ గారు చెప్పినట్టు ఆయన ఎందుకంటే అక్కడికి వెళ్ళింది కూడా కొంచెం ఆధ్యాత్మికంగా ప్లస్ అదే ఆయుర్వేదానికి సంబంధించి కూడా తెలుసుకునే విధానంగా ఎలాగో వెళ్ళారు కాబట్టి ఎప్పటి నుంచో ఉన్న మొక్కులు తీర్చుకున్నారు తప్పించి దీంట్లో ఎటువంటి అపోహలు లేవు. ఇకపోతే గ్రామీణ అభివృద్ధి కోసం నిత్యం ఆయన పనిచేస్తున్నారు. మరి గతంలో ఈ ప్రభుత్వం మరి ఏమీ చేయలేదు. గత ప్రభుత్వంలో ఎంత ఇబ్బంది పడ్డారో ప్రజలు తెలుసు. మరి ఈ రోజు గ్రామీణ అభివృద్ధి కోసం ఈ రోజు కొన్ని పంచాయతీలకు రహదారులు కూడా లేని పరిస్థితుల్లో ఉంటే గిరిజన ప్రాంతాలకు కానీ కాలినడకన వెళ్ళి వాటిని సందర్శించి వాళ్ళ యొక్క పరిస్థితిని గ్రహించి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. మరి ఇవన్నీ మానేసి ఒకరోజు కేబినెట్ మీటింగ్ రాలేదు, మరి వైసీపీ నాయకులు మాట ఎలా వస్తుందని అడుగుతున్నాండి. ఎందుకంటే వీళ్ళ నాయకుడు గెలిచి ప్రజల కోసం పనిచేయడం మానేసి నాకు ప్రతిపక్ష హోదా లేదని చెప్పి ఇంట్లో కూర్చున్న వ్యక్తి ఈ రోజు పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి విభేదాలు ఉన్నాయని ఏ రకంగా చెప్తారు? మీకు ఎవరు చెప్తారు చెప్పండి. బాజీ గారు ఒక నిమిషం, మీరు ఆంధ్రప్రదేశ్లో క్షుణ్ణంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పరిశీలన చేస్తున్నారు. ఇక్కడ వాస్తవాలను మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అవాస్తవాలు ఎవరికి ప్రజలకు ఎక్కించాల్సిన అవసరం బాధ్యత మాకైతే లేదు, ఫోర్సైట్ టీవీకి అయితే లేదు. ఇక్కడ నిజంగా ఏపీలో 8 నెలల పాలన గడిచిస్తుంది. ఈ కొద్ది కాలంలోనే ఇద్దరు ముఖ్య నాయకులు అనుకున్నప్పుడు అంటే చంద్రబాబు నాయుడు ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ ఎత్తలేని పరిస్థితి నిజంగా ఉంది అనుకోవచ్చా? బాజీ గారు మీరు చెప్పండి. ముందుగా రాము గారు మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి మన ఛానల్ వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం.
నమస్కారం. అయితే నా అబ్జర్వేషన్ ఏంటంటే గత కొద్ది నెలలుగా ఏదో ఒక తెలియని గ్యాప్ అయితే ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మధ్య నడుస్తూ ఉన్నది అనేది క్లారిటీగా అర్థమవుతా ఉంది. అది కారణాలు ఏంటంటే బహుశా నేను అనుకోవటం మొదట్లో ఏంటంటే ఏదైతే కూటమి యునైటెడ్గా ఉండి ఇచ్చిన సూపర్ 6 హామీలు కానివ్వండి, ఇతరితర ప్రజలకు ఏదైతే ఇతర హామీలు ఇచ్చి మరి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మరి ప్రభుత్వం ఆ హామీల అమలుకి అనుసరిస్తున్న విధానం, హామీల పట్ల అమలు పట్ల చూపిస్తున్న ఉదాసీనత పట్ల కొంచెం పవన్ కళ్యాణ్ గారు అసహనంతో అసంతృప్తితోటి ఉన్నట్లుగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఆయన మరి ఏదైనా నిక్కచ్చిగా ముక్కుసూటిగా ఉండే మనిషి. మరి హామీలు ఇచ్చాం ప్రజలకి, అవి నెరవేర్చకపోతే ప్రజలకు ముఖం చూపించలేము. అట్లాగే తొందరగా ఏదైనా కానీ మనం ప్రజలకు ఏదైతే చెప్పామో తొందరగా నెరవేర్చే ప్రయత్నం చేయాలి. దాంట్లో మీనమేషాలు లెక్కించకూడదు అనే స్వభావం కలిగిన వ్యక్తి కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే ఈ హామీల అమలులో జరుగుతున్న జాప్యం కూడా ఆయన అసంతృప్తికి ఒక కారణంగా ఉండొచ్చు. అట్లాగే ఇటీవల కాలంలో మరి లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి అని చెప్పేసి తెలుగుదేశం శ్రేణులు ఎక్కువగా ప్రచారం చేయడం, ట్రోల్ చేయడం, ఉప ముఖ్యమంత్రి అని చెప్పేసి చాలా మరి దానికి లోపాయకారిగా జరుగుతున్న గ్రౌండ్ ప్రిపరేషన్ పట్ల కూడా ఆయన కొంచెం బాధ ఒక రకమైన బ్యాడ్ ఫీలింగ్ కలిగిందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. అంతేకాకుండా మరి ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. ఆ ర్యాంకులు ఎందుకు ఇచ్చారో తెలియదు, ఏ ఉద్దేశంతో ఇచ్చారో తెలియదు. కానీ మరి పవన్ కళ్యాణ్ గారికి 10వ ర్యాంక్ ఇచ్చి, లోకేష్ గారు 8వ ర్యాంక్ ఇచ్చి, మరి ఫారూక్ గారికి మంత్రి గారికి 1వ ర్యాంక్ ఇచ్చి, ఇట్లా ర్యాంకులు అసంబద్ధంగా ఉన్నాయి అవన్నీ కూడా. ఆ ర్యాంకుల్లో ఏంటంటే నిబద్ధత లేదు, నిజాయితీ లేదు. నిజంగా పనితీరో లేదా ఫైల్స్ మూవ్మెంట్ బట్టి ఇచ్చామంటున్నారు కానీ ఆ ఫైల్స్ మూవ్మెంట్ బట్టి కూడా ఇచ్చింది కాదు. ఎందుకు ఇచ్చారో మరి ముఖ్యమంత్రి గారికి తెలియాలి. కానీ అది కూడా పవన్ కళ్యాణ్ గారిలో కొంచెం బాధ కలిగి ఇచ్చినట్టుగా అనిపిస్తా ఉంది. మొత్తానికి ఏదైనా కానీ ఈ అన్ని కారణాలు, రకరకాల కారణాలు తోటి ఆయన కొంచెం బాధ ప్రభుత్వ తీరు పట్ల, ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి పట్ల కానివ్వండి కొద్దిగా అసంతృప్తితో ఉన్నారని అర్థమవుతా ఉంది. మరి అట్లాగే అంటే క్యాబినెట్ మీటింగ్కి వెళ్ళలేదు. ఒకటి సరే అనారోగ్యంతో ఉన్నారు, కొంచెం జ్వరంతో వెన్నునొప్పితో ఉన్నారు, ఓకే. ముఖ్యమైన తన శాఖ సంబంధించిన సమీక్ష, అధికారులతో ఉన్న సమీక్షకైనా కానీ వెళ్ళాలి. పోనీ అది వెళ్ళలేదు అనుకోండి, సపోజ్ ఏదో ఈ తీర్థయాత్రల ప్లానింగ్ లో ఏదో బిజీగా ఉన్న ఫోన్ తీయడానికి ఏమైంది? సీఎం గారు ఆయన ఒక మంత్రి, ముఖ్యమంత్రి ఫోన్ చేస్తే ఫోన్ తీసి సమాధానం మాట్లాడాలి. ఫోన్ చేసినా తీయలేదని ముఖ్యమంత్రి గారు స్వయంగా మరి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారిని అడిగారు అంటే మరి ముఖ్యమంత్రి గారి ఒక మంత్రి ముఖ్యమంత్రి గారి ఫోన్ తీయట్లేదంటే అర్థం ఏంటి? అందులో డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారు తన యొక్క మరి పార్టీ కూటమిని యునైటెడ్ చేసిన విధానం కానివ్వండి, మరి చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన ఏదైతే ఆయన మోటివేట్ చేసిన విధానం పట్లే దానివల్ల అట్లాగే ఓటు చేయకూడదు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అన్న నినాదం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం గెలుపుకి కారణమైన నేపథ్యంలో మరి ఒక ముఖ్యమైన మరి సమీక్ష సమావేశాల్లో కానివ్వండి పాల్గొనకపోవటం, స్పందించిన ఫోన్ ద్వారా అయినా మాట్లాడొచ్చు, లేకపోతే ఆయన ముఖ్యమంత్రి గారు ఫోన్ చేస్తే చెప్పొచ్చు సమాధానం ఏమైనా ఇట్లా ఉంది, నాకు హెల్త్ బాగాలేదు, నేను ఇట్లా వెళ్తున్నాను. అట్లాగే జనరల్ గా ఏంటంటే ఎవరైనా కానీ మంత్రుల్లో కీలకమైన శాఖలు ఉన్నవాళ్ళు వ్యక్తిగతంగా ఏదైనా టూర్స్ వేసుకుంటున్నప్పుడు సీఎంకి దృష్టికి తీసుకెళ్తారు. నేను అందుబాటులో ఉండనండి ఇన్ని రోజులు కాబట్టి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కానీ అది కూడా లేదు అంటే ఖచ్చితంగా అక్కడ గ్యాప్ ఉంది. మరి ఆ గ్యాప్ అనేది త్వరలో తెలుస్తుంది. అదేంటంటే ఇంకొకటి కూడా నేను గమనించిన అంశం ఏంటంటే కొద్ది నెలల నుంచి మన ఢిల్లీలో ఉన్న భారతీయ జనతా పార్టీ చాలా పవన్ కళ్యాణ్ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నది అనేది అర్థమవుతా ఉంది. అట్లాగే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున జనసేనని బలోపేతం చేయడం కోసం అండర్ గ్రౌండ్ వర్క్ కూడా చాలా పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చారని,
జనసేన పార్టీని జనసేనని బలోపేతం చేయడం లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తున్నారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇది నిజమా కాదా అనేది కాల ప్రవాహంలో మనం తెలుసుకుంటాము. కానీ ఇదంతా చూస్తుంటే ఏంటంటే మరి ఒక రకమైన రాజకీయ ఒక కొత్త రకమైన క్రీడకి అంకురార్పణ ఆంధ్రప్రదేశ్లో జరిగింది అనేది కూడా బలంగా అనిపిస్తా ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారు 5 సంవత్సరాల క్రితం 2019లో ఒక సమావేశం, పిచ్చాపట్టి సమావేశం, ఇప్పుడే వీడియో చూశాను. నేను బాప్టిజం తీసుకున్నాను, నా పిల్లలు కూడా బాప్టిజం తీసుకున్నారు అని చెప్పిన వ్యక్తి ఆ బాప్టిజాన్ని వదిలేశారా? వదిలేసి సనాతన ధర్మం తీసుకున్నారా మళ్ళీ? అట్లాగే సనాతన ధర్మం అని మరి కల్తీ లడ్డు విషయం బయటపడిన తర్వాతే ఆయన సనాతన ధర్మం మీద మాట్లాడటం, వారాహి డిక్లరేషన్ ప్రకటించడం, ఇవన్నీ కూడా జరిగినాయి. మరి గతంలో ఎందుకు వారాహి డిక్లరేషన్ కానీ సనాతన ధర్మం గురించి ఎందుకు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు ఇన్ని సంవత్సరాలుగా? ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ఎందుకు ఆ ధర్మాన్ని ఆయన భుజానేసుకున్నారు? ఇది బీజేపీ పురోగడా? బీజేపీ వాళ్ళు ఇచ్చిన ఎజెండానా? లేకపోతే బీజేపీ జనసేన కలిసిన ప్రత్యేక ఎజెండా ఏమైనా ఉందా? ఇవన్నీ అనుమానాలు ప్రజల్లో వస్తున్నాయి, నేను చెప్పే కాదు, ప్రజల్లో. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఒక నిమిషం ఉండండి రాము గారు నన్ను కంప్లీట్ చేయనండి. ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున అనుమానాలు రేకెత్తిస్తున్న అంశాలు. వీటికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎందుకుంది? ఇంకొకటి కూడా అడుగుతున్నాను నేను ప్రశ్న జనసేన మిత్రుడిని. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు భుజానెత్తుకుని మాట్లాడుతున్న సనాతన ధర్మం కానివ్వండి, అట్లాగే వారాహి డిక్లరేషన్ కానివ్వండి, టీడీపీ స్వాగతించిందా? చంద్రబాబు నాయుడు గారు స్వాగతించారా? దీనికి సమాధానం నాకు చెప్పాల్సిన అవసరం. ఓకే, మస్తాన్ గారు సార్, ఇప్పుడు మీరు దగ్గరుండి రాజకీయ విశ్లేషణ చేస్తున్నారు. ఏపీలో గతంలో వైసీపీని ఓడించడానికి 3 పార్టీలు ఏకమైనాయి, ఒక తాటి మీద వచ్చి అధికారంలోకి రావడం జరిగింది. ఆ అవగాహన ఇప్పుడు ఏమైనా దారి తప్పుతుంది అనుకోవచ్చా మొత్తంగా? గుడ్ ఈవినింగ్ అండి, ప్యానల్లో ఉన్న పెద్దలకు, ఫోర్ సైడ్ మీకు. అంటే ఇప్పుడు మనం విశ్లేషిస్తున్నంత ప్రమాదం అయితే కూటమి సర్కార్కి ఏం లేదని అయితే నేనైతే చెప్పదలుచుకున్నాను. సార్ ఇక్కడ నేను ఒక క్వశ్చన్ ఒకటి అడుగుతున్నా ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు లాంగ్ టైం ఆలోచనలో ఉన్నారనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు కొడుకును సీఎం చేయాలని బాబు గారి ఆలోచన, ఒకవైపు తనే సీఎం కావాలని పవన్ కళ్యాణ్ ఆలోచన. ఈ లాంగ్ టర్మ్లో ఎవరికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది? మొత్తంగా అయితే ఏపీ ప్రజలకు ప్రమాదం ఏర్పడే అవకాశం అయితే ఇక్కడ ఉంది అనేది నేను భావించా. ఆ విషయాన్ని మీకు ముందు పెడుతున్నాను. ఇప్పుడు ఒకటి సార్, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా లేకపోతే బహిరంగ వేదికల మీద ఆయన స్పష్టంగా తన వైఖరి చెప్పాడు. ముఖ్యమంత్రి పదవి గురించి తన అభిమానులు, జనసేన కార్యకర్తలు పదే పదే అంటుంటే, ఇప్పటికి మీరందరూ చేశారు డిప్యూటీ ముఖ్యమంత్రి, ఇప్పుడు అప్పుడే ఏం కాదు, 10 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉంటారనేది ఆయన స్పష్టం చేసిన. పదే పదే రోజు చెప్పరు కదా, రోజు నేను డిప్యూటీ సీఎం గానే ఉంటాను, ఆయన ముఖ్యమంత్రి లోకేష్ గారు ఏం చెప్పరు కదా. ఆయన వైఖరి ఏంటంటే వచ్చే 2 టర్మ్స్ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నామని ఒక జనసేన అధ్యక్షుడిగా, వేరే పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించడం కూడా సాహసమే. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలకు చాలా సమాధానం చెప్పుకోవాలి. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ సాహసం చేశారు. ఆ విధమైన దాని గురించి కూడా చర్చలు జరిగాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హిందుత్వము లేకపోతే సనాతన ధర్మము లేకపోతే హిందూ ధర్మ పరిరక్షణ అనేది మీరు ఇప్పుడు వేరే కోణంలో అందరూ చూస్తున్నారు. కానీ నేనేమంటానంటే, మీరు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి చూడండి, వారాహి యాత్ర అనేది ఆయన ఎన్నికలకు 2 సంవత్సరాల ముందు ఆయన వెహికల్ రెడీ చేసుకొని దానికి అమ్మవారి పేరు పెట్టుకున్నప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ కానీ ఆయన ప్రత్యర్థులుగా ఉన్నోళ్ళు కానీ అదేదో పంది పేరు పెట్టుకున్నాడు, పంది దానిలో ఎక్కడం ఏంటి, అదేమన్నా ఓట్ల పురుషిద్దా, ఆ వాహనం ఎక్కితే మాత్రం ఆయన నమ్ముతాడా, అదైపోయింది. సరే, అదేం చేసింది అనేది తర్వాత. ఆయన స్పిరిచువల్ గా ఒక వారాహి అనేది అమ్మవారి పేరు, ఆ అమ్మవారిని నమ్ముకోవడం వల్ల ఆయనకి ఏం జరిగిందని మనందరం చూసాం. ఆయన వెర్షన్లో ఆయన కోణం. రెండోది, ఆయన ధనుర్మాస దీక్ష కూడా చేశారు. ఉప ముఖ్యమంత్రి అయిన కొత్తలో మీకు గుర్తుండే ఉంటుంది, గతంలో కూడా చేశారు. అంతకుముందు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా, ఆయన అధికారంలో లేనప్పుడు కూడా ధనుర్మాస దీక్ష అనేది కొంతకాలం పాటు మౌనంగా ఉంటారు. ఆయన ఎవరితో మరో మాట్లాడు. మీరు గతంలో గమనించినట్టు. అంటే నేను పవన్ కళ్యాణ్ సపోర్ట్ గా చెప్పట్లేదు, విశ్లేషిస్తున్నాను. గతంలో ఆయన ఏమేం చేశాడనేదే నేను మాట్లాడుతాను.
రెండోది ఏంటంటే ఆ కల్తీ లడ్డు విషయం వచ్చినప్పుడు ఆయన చేసిన ప్రక్రియ ఏంటి, అక్కడ ఒక కల్తీ జరిగింది జరగలేదు అనేది విచారణలో తెలిసి ముందు జరిగిందని వచ్చింది కాబట్టి ఆయన భక్తి విశ్వాసాలు ప్రకటిస్తారు కాబట్టి దానికి వేరే వాళ్ళు చేసినప్పటికీ మేము ప్రాయశ్చిత్తం చేస్తున్నామని ఆయన గుడిమెట్లు కడిగి బొట్లు పెట్టి ఆయన చేశాడు, అధ్యక్ష కూడా చేశాడు. అది రాజకీయ ఎత్తుగడా లేదని తర్వాత విషయం ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆయన సనాతన ధర్మాన్ని గురించి ఆయన తిరుపతిలో ఆయన మాట్లాడినప్పుడు దానికి సంబంధించి ఆయన స్పష్టమైన వైఖరి చెప్పాడు. అదొక కోణంలో వెళ్తూ ఉన్నాడు ఆయన. మీకు గమనించండి కావాలంటే, బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరిగినప్పుడు, నిన్న చిలుకూరులో సౌందరరాజన్ మీద దాడి జరిగినప్పుడు ఆయన స్పందిస్తున్న పరిస్థితి కూడా చూడాలి మనం. ఖచ్చితంగా ఆయన అంటే మన అక్కడ ఉత్తరప్రదేశ్ లో కూడా కుంభమేళా జరుగుతున్నప్పుడు ఆయన ఇస్తున్న స్టేట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన హిందుత్వ వైపు పయనిస్తున్నట్టుగా అక్కడ కనిపిస్తా ఉంది. అయితే ఆయన ఏమంటాడు, ఇతర ధర్మాలను ఇతర మతాలను, ఇతర కులాలను, లేదంటే అందరినీ గౌరవిస్తూనే మనం ఏదైతే పాటిస్తామో దాన్ని పాటించుకోవచ్చు అనేది ఆయన చెప్తా ఉంటారు. ఆయన వేరే వాళ్ళని విమర్శించినట్టుగా ఎక్కడ కనపడలేదు. కాకపోతే సనాతన ధర్మానికి కనుక ప్రమాదం వస్తే నేను ముందుంటాను అనేది ఆయన స్పష్టంగా బహిరంగంగా ప్రకటించాడు. దాటమాడ వ్యవహారాలు కూడా లేవు. అయితే దీనికి సంబంధించింది ఏంటంటే బీజేపీ యొక్క కోణం కూడా హిందుత్వము, హిందూ ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మం ఉంటది కాబట్టి ఆయన ఆ భావజాలానికి దగ్గర అవుతున్నారనే అంటంలో ఎటువంటి సందేహం లేదు. దానిలో ఏమి ఎవరు కూడా సంకోచించాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఇక్కడ మరో కోణం మీరంతా చెప్పారు. ఇప్పుడు ఆయన వెళ్ళారు దక్షిణంలో ఉన్న ఆయన ఏం చెప్పాడు, ఇవాళ బాబు నేను రాజకీయాలు ఇక్కడ మాట్లాడను, నేను వచ్చింది ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన దేవాలయాలు ఉన్నాయి, వాటికి సంబంధించి ఎప్పుడో నాకు మొక్కు ఉంది, ఆ మొక్కు తీర్చుకోకపోవడం వల్ల ఏమన్నా ఆయనకు ఒడిదుడుకులు ఎదురవుతున్నాయో అనే ఉద్దేశంతో ఆయన ఇప్పుడు స్పష్టంగా ఆయన చెప్పాడు. ఇంకొక విషయం ఏంటంటే మంత్రివర్గ సమావేశానికి హాజరు కాకపోవడం ఉంది కూడా ఆయన లెటర్ ద్వారా సీఎంఓ కార్యాలయానికి కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. నేను ఇట్లా జ్వరం వచ్చింది, నేను రాలేననే విషయం చెప్పాడు. అదే లెటర్ ని బహిరంగంగా ప్రజలకు కూడా చెప్పాడు. సో ఇక మనం డిప్యూటీ ముఖ్యమంత్రి అనేది వచ్చినప్పటి నుంచి కూడా, లేదంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది మాజీ మంత్రుల్ని, ఎమ్మెల్యేలని చేర్చుకునే విషయంలో కూడా ఏ పార్టీలో ఆ పార్టీలో వైఖరి తీసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. కృష్ణా జిల్లాలో మనం ఇప్పుడు నిన్న ఆలనాని గారు ఏలూరుకి సంబంధించి చేరారు, కృష్ణా జిల్లాలో సామినేని ఉదయభాను గారు చేరారు జనసేనలో. ఇట్లా ఆ రెండు పార్టీల మధ్య కొంత అక్కడక్కడ వైరుధ్యాలు కనిపిస్తున్నాయి. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు చేరేటప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తీవ్ర అబ్జెక్షన్ చేస్తుంది. ఓపెన్ గా అట్లాంటి లుకలుకలు అనేవి జనరల్గా సంకీర్ణ సర్కారులో ఉంటూ ఉంటాయి. వాటిని సమర్థించుకుంటూ ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇక అధికారంలోకి వచ్చినప్పుడు ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి, గతంలో 4-5 ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు మనం చూసాం. అక్కడ ఏ ముఖ్యమంత్రి ఎస్సీ ఎస్టీ నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అని వాళ్ళందరికీ కూడా ఉప ముఖ్యమంత్రి కట్టబెట్టినా కూడా ఉప ముఖ్యమంత్రిగా ఒక అధికారం చలాయించింది కానీ పక్క మంత్రి దగ్గర శాఖలో ఏదన్నా లోపం జరిగితే చెప్పిన పరిస్థితి ధైర్యంగానే ఉందా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్లో? దాని గురించి ఎవరైనా మాట్లాడగలరా? ఇప్పుడు చర్చ పెట్టగలరా? లేదు కదా. ఒక ఉప ముఖ్యమంత్రి వేరే శాఖలకు సంబంధించిన లోపాలు జరిగినప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాటిని సర్దిద్దుకోవాలని ఆయన సాహసం చేశాడు. దాన్ని చంద్రబాబు నాయుడు కూడా లోపల ఎలా ఉన్నప్పటికీ కూడా బహిరంగంగా యాక్సెప్ట్ చేశారు. ఆ మంత్రులు ఎవరైతే ఉన్నారో అనిత గారు కావచ్చు, ఇంకా వేరే శాఖలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదంటే స్వయంగా లా అండ్ ఆర్డర్ కూడా చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించి కావచ్చు, వాళ్ళు పాజిటివ్ గానే రియాక్ట్ అయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడట్లేదు, ఫోన్ ఎత్తట్లేదు అనేది కరెక్టే. అది ఆయన మంత్రివర్గంగా ఓపెన్ గా అడిగారు, అది లీక్ ద్వారా ఇచ్చారు, లేదా రాజకీయ ఎత్తుగడలో భాగంగా చేశారా, లేకపోతే సూపర్ 6 హామీలు అమలు జరుగుతున్నాయి కాబట్టి పొదుపులు అదే కాకుండా వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఎందుకంటే తెలుగుదేశం అనుకూల మీడియాలో రాకపోవచ్చు, వ్యతిరేక మీడియాలో మొత్తం పవన్ కళ్యాణ్ కి ఏదో అన్యాయం జరగబోతున్నట్టుగా చెప్పేశారు. ఎన్నికల ముందు మస్తాన్ గారు ఒక నిమిషం, ఇక్కడ ఆంధ్రజ్యోతి లేదా ఇప్పుడు సాక్షి రాసిందంటే వేరే అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఇప్పుడు వీళ్ళ మధ్య ఈనాడు పేపరే రాయడం జరిగింది, ఆంధ్రజ్యోతి ఈనాడు వాళ్ళే రాయడం జరిగింది, బాబు మధ్య పవన్ మధ్య ఏదో వారు నడుస్తుందని సూచాయిగా రాయడం జరిగింది. నేను అనేది సార్, నేను అనేది అదే వారు జరుగుతుందంటే ఈనాడులోనే వచ్చింది కాబట్టి అనేది. ఇప్పుడు డైవర్షన్ పార్టీకి భాగంగా వీళ్ళిద్దరి మధ్య నడుస్తుంటే ఇప్పుడు అయ్యాయే కదా. వల్లభనేని వంశీ గారి న్యూస్ వచ్చేదాకా అన్ని ఛానల్స్ లో అదే కదా వస్తుంది. వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉంది అని ఈ రోజు వచ్చిందా చెప్పండి? నిన్న ఇవాళ ఎక్కడైనా కనపడిందా? మొత్తం వల్లభనేని వంశీ నుంచి కదా వచ్చింది. నేను ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఎన్నికల ముందేమో దమ్ముంటే నువ్వు రా, ప్యాకేజ్ ఇస్తాడు, దత్తపుత్రుడు అవన్నీ చేసింది, వాళ్ళ 9 పెళ్ళాలని ప్రచారం చేసింది. అయినా కూడా వాటన్నిటిని తట్టుకొని ఆయన 21 స్థానాలు గెలిచి తక్కువ సీట్లు అయినా కూడా ఓకే చేసుకొని బీజేపీని ఒప్పించుకొని వచ్చాడు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఆ విధంగా
పవన్ కళ్యాణ్కి వాళ్ళకి తగాదా పెట్టడం ద్వారా రాజకీయ ఎత్తుగడ వేస్తుంది వైఎస్ఆర్సీపీ. దానిలో నుంచి బయటికి వచ్చేలాగా జనసేన లేదంటే బీజేపీ లేదంటే టీడీపీ కూడా ప్రయత్నిస్తా ఉన్నాయి. ఎందుకంటే సంకీర్ణ సర్కార్లో ఖచ్చితంగా లోకల్ ఉంటాయి, లోకల్ గా కార్యకర్తల మధ్య భేదాభిప్రాయాలు ఉంటాయి. ఉండవు, స్మూత్ గా వెళ్ళిపోతుంది అనుకుంటే కుదరదు. ఎందుకంటే జనసేన కూడా రేపు 225 స్థానాలు నియోజకవర్గ పునర్విభజన జరిగినప్పుడు ఎందుకంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడానికి ఎప్పుడు ప్రయత్నిస్తా ఉంటుంది. ఆ మేరకు బలం పెంచుకుంటా ఉంటది. ఆ మేరకు నియోజకవర్గాల్లో జనసేన ప్రభావితం చేసే నాయకుల సంఖ్య కూడా పెంచుకుంటా ఉంటది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక పక్కన ఆయా పార్టీలు బలపడుతూనే సంకీర్ణ సర్కార్లో కొనసాగాల్సిన పరిస్థితి. అంతేగాని జనసేన జీ హుజూర్ అంటూ టీడీపీకి ఏదో పిల్ల పార్టీ లాగా తోక పార్టీ లాగా ఉండాల్సిన పరిస్థితి లేదు కదా. మీరే చెప్పారు ఇప్పుడు మన విశ్లేషకులు కావచ్చు లేకపోతే బాజీ గారు కావచ్చు, బీజేపీ టీడీపీ జనసేన కూటమి అధికారంలో ఉందంటే కారణం పవన్ కళ్యాణ్. ఆ బలం ఆయన చూపించుకోవడానికి, ఆయన పార్టీని విస్తరించుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ సాధించాలంటే విస్తరించడానికి ప్రయత్నిస్తుంది. ఆ సంకీర్ణ సర్కార్ కదా 21తోనే మేము సరిపుచ్చుకుందాం అనేది ఎందుకుంటారు? ఖచ్చితంగా దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఇది ఒక రాజకీయ ఎత్తుగడ తప్పితే, ఎందుకంటే డిప్యూటీ సీఎంది చర్చ జరిగినప్పుడు కూడా ఇదే విధమైన ఇది వచ్చింది. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వచ్చి డిప్యూటీ సీఎం అనేది ఏం లేదు అనేది ఆయన స్టేట్మెంట్ ఇచ్చేదాకా అది కొనసాగింది ఆ చర్చ. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏంటి వాళ్ళిద్దరు మాట్లాడుకోకపోవడం వల్ల అంటే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఉప ముఖ్యమంత్రి కాల్ చేస్తే కూడా తీయలేని పరిస్థితి ఉంటుందా సార్ ఎక్కడైనా? చెప్పండి, మీరే చెప్పండి. ఉండదు. మరి ఎందుకు తీయలేదు? అయితే ఆ రోజు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన కేరళ వెళ్తుంది, తమిళనాడు వెళ్తుంది, ఫోన్ చేసి చెప్పారేమో చంద్రబాబు నాయుడు గారికి. నాదేళ్ల మనోహర్ గారే సార్, నాదేళ్ల మనోహర్ గారే మాకు అందుబాటులోకి రాలేదు చెప్పారండి. నేను అనేది ఆ రోజు చెప్పారు మంత్రివర్గ సమావేశం, ఆ రోజు సమావేశం అధికారులతో సమావేశం ఉన్నప్పుడు ఆయన ఆ విధంగా వ్యాఖ్య చేశారు. నేను అనేది ఆ తర్వాత కాలంలో వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు చందు గారు ఖచ్చితంగా ఇప్పుడు మీ నాయకుడికి సంబంధించింది, మీ నాయకుడు సమావేశానికి రాలేకపోయాను అనే విషయాన్ని మీ క్యాడర్ కన్నా చెప్పాడా? నేను ఈ సమస్యతో రాలేకపోతున్నాను, ఫోను ఎత్తలేకపోయాను. చెప్పారండి, మాకు చెప్పారు ముందుగానే. ఆయన రేపు ఆ కార్యక్రమంకి వెళ్ళట్లేదు, ఏదైతే క్యాబినెట్ మీటింగ్ ఉందో దానికి హాజరు కాలేకపోతున్నాం అని చెప్పని, ఆ ఫీవర్ ఉందని అలాగే స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉందని ముందుగా మాకు తెలియజేశారు. ఇంకోటి కూడా అండి, రాహుల్ గారు అధికార ప్రతినిధులకి, జనసేన అధికార ప్రతినిధులకి కూడా దానికి సంబంధించి ఎలా మాట్లాడారో కూడా చెప్పారు. వాళ్ళు ఇండికేషన్ ఇచ్చారు. కాదు సార్, ఫోన్కు సంబంధించింది సార్. ఇప్పుడు ఒక చిన్న గ్రామ సర్పంచే ఉంటాడు, మనం గ్రామీణంలో చూస్తాం. ఉప సర్పంచ్ ఉన్నాడు. ఆ సమావేశానికి గ్రామ సభకు రాకపోతే ఆ సభ నడుస్తుందా సార్? ఆలోచించండి. అది అనేక ప్రశ్నలు లేవనెత్తాయి. సమావేశంలో ఒక మంత్రి రాకపోయినా కూడా సభ నడపచ్చు, కోరం ముందు కనుక నడపచ్చు. కొంతమంది మంత్రులు వ్యక్తిగత ప్రాబ్లం వల్ల, ఆరోగ్య కార్యక్రమం వల్ల, లేకపోతే ఆధ్యాత్మిక చింతన వల్ల ఏదైనా ఒక సమావేశం రాలేకపోయినంత మాత్రం కాకపోలేదు కదా. ఇప్పుడు టీజీ భరత్ గారు వాళ్ళ అమ్మాయి పెళ్లి చేసినప్పుడు రాలేకపోయారు, ఇంకొక మంత్రి గారు ఇంకొక సందర్భంలో రాలేకపోయారు, మన అనితి గారు ఒక సందర్భంలో రాలేకపోయారు. అంత మాత్రాన సమీక్షలు ఆగిపోతాయా? సూర్యనారాయణ గారు, ఇక్కడ మనం సూటిగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2 పార్టీలు 3 పార్టీలు కలిసి ఏపీని డెవలప్ చేయాల్సిన బాధ్యత 3 పార్టీల మీద ఉంది. కానీ 8 నెలలు కూడా గడవక ముందే వీళ్ళ మధ్య భేదాభిప్రాయాలు రావడానికి ప్రధానంగా ఒకటి ఏవైతే అమలు 6 ఇచ్చారో వాటికి సంబంధించిన దాంట్లో కూడా కింది స్థాయిలో మంత్రులను ప్రజలు అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు అనేది ఒక ప్రశ్న కూడా ఉంది. ఇవన్నిటినీ సీఎం దృష్టికి తీసుకెళ్ళినా కూడా అక్కడ కొద్ది ఆలస్యం జరుగుతుంది అనేది, పవన్ కళ్యాణ్ అసంతృప్తితో ఉన్నాడు అనేది కూడా ఒక చర్చ ఉంది. అట్లాగే ఈ అవకాశాన్ని తీసుకొని పవన్ కళ్యాణ్ అంటే ఒక బీజేపీతోని ఈరోజు పవన్ కళ్యాణ్ ఇక్కడ అవసరం ఉన్నా లేకపోయినా మీ అధికారం అయితే ఏం కోల్పోదు, 5 సంవత్సరాలు నడుస్తుంది, అవునా కాదా? కానీ దీని కేంద్రంలో కూడా ఇప్పుడు మీ టీడీపీ ఎంపీలను కొనేయచ్చు బీజేపీ. మీరు అక్కడికి వెళ్ళి మీరు కేంద్రం నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని కూలగొట్టాలనుకున్నా కూడా. కానీ మోడీ గారు ఆడే నాటకంలో మీరు పావులు కాబోతున్నారు అనేది నా ప్రశ్న. రాజుగారు ఒక మాట విషయం ఏంటంటే అండి, ఇప్పుడు మీరు ఏ విధంగా క్వశ్చన్ ని ఎటు నుంచి ఎటు తిప్పి ఒక ప్రజాక్షేమం కోరి, ఆంధ్ర రాష్ట్ర ప్రజాక్షేమం కోరి అడిగినా ఒకటి మాత్రం చాలా స్పష్టంగా ఉందండి. ఇందాక మన మస్తాన్ గారు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన నాటికి ఈనాటికి ఒక అద్భుతమైనటువంటి మెచ్యూరిటీ కలిగిన లీడరు. అలాగే ఆయన చేగువేర సాహిత్యాన్ని చదివిన, వాళ్ళ ఫాదరు
కమ్యూనిస్ట్ గా ఉన్నా, ఈయన ఆధ్యాత్మికంగా వచ్చిన మనిషిలో పరివర్తనలో మార్పులు సహజం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మారరు. ఆయన ముఖ్యమంత్రి పదవి పోయినా కూడా నాకు ముఖ్యమంత్రికి ఇచ్చినంత టైం సమావేశాల్లో ఇవ్వాలి, నాకు ముఖ్యమంత్రికి ఇచ్చినట్టు హోదా ఇవ్వాలి, నాకు ప్రతిపక్ష నాయకుడు ఇవ్వాలి, 11 వచ్చినా 1 వచ్చినా ఇలాగ మారకుండా మొండితనంగా ఎవరు వాదించరు. సమాజాన్ని బట్టి సమస్యల్ని బట్టి మారుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఆధ్యాత్మిక చింతలో ఉన్నారు. ఒక పాయింట్ ఇందాక స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, 10 సంవత్సరాలు చంద్రబాబు గారు సూర్యనారాయణ గారు నేను ఒక మాట అడుగుతా మీరు చెప్పండి నేను ఒక క్వశ్చన్ అడుగుతా. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని నడిపిస్తున్నాడా లేదా కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని నడుపుతాడా అనేది ప్రజలు చూసుకుంటారు. ఓకేనా? ఓకే, ప్రభుత్వం గురించే మీరు అడిగిందని నేను చెబుతాను సార్. చంద్రబాబు గారి పాలనలో 10 ఏళ్ల పాటు ఆయన దగ్గర ఆయన శిష్యుడిగానే నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి మద్దతు ఇస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు క్లారిటీగా చెప్పారు. ఒక పాయింట్. రెండోది, చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు నేను డిప్యూటీ సీఎం కావాలని కానీ, చంద్రబాబు గారు నా కొడుకు డిప్యూటీ సీఎం చేస్తారు కానీ ఏనాడు చెప్పాలా. ఆ వివాదం వచ్చినప్పుడు ఇద్దరు కూడా స్పష్టంగా ఖండించారు, కార్యకర్తలకి దిశానిర్దేశం చేశారు. ఎట్లాగైతే మా తెలుగుదేశం పార్టీ నుంచి కడపలో శ్రీనివాసరెడ్డి గారు అంశం ఎత్తారు, అట్లాగే జనసేన పార్టీ నుంచి కూడా కిరణ్ రాయల్ గారు ఒక డిబేట్ లో కిరణ్ రాయల్ గారు సోదరుడు మాట్లాడుతూ అంతకన్నా పెద్ద పదవి వస్తే మేము స్వాగతిస్తాం, తప్పులేదు, రాజకీయాల్లో ఉన్నప్పుడు పెద్ద పదవి ఆక్షేపించి తప్పులేదు అన్నారు. కానీ ఆయన ప్రత్యేకంగా ఇటు పక్క జనసేనకి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టంగా చెప్పారు ఎవరు ఈ అంశం గురించి మాట్లాడద్దని. ఆ తర్వాత 2 పార్టీల్లో కూడా అంశం పూర్తిగా సద్దుమణిగిన అంశం. సార్ భగత్ సింగ్ ఒక మాట, సూర్యనారాయణ మీరు ఎటు తిప్పి చెప్పినా భగత్ సింగ్ ఒక మాట చెప్పాడు, ఏ పదాల వెనుక ఏ అర్థాలు దాగి ఉన్నాయని భగత్ సింగ్ 27 సంవత్సరాల కిందటే చెప్పాడు. అంటే ఇక్కడ అమాయకులు ఎవరు లేరు సార్, ప్రజలను ఎవరు మోసం చేయలేరు. ఈ 5 సంవత్సరాలే మోసం చేయొచ్చు, కానీ రాబోయే కాలంలో ఎవరికి బుద్ధి చెప్పాలో వాళ్ళకి బుద్ధి చెప్తారు. అంటే ఈ చిన్న పదాలను కూడా అర్థం చేసుకొని స్థాయిలో ఏపీలో ప్రజలు ఉన్నారు అనుకోవచ్చా? మీరు అడిగిన మంచి మాట చెప్తా తమ్ముడు, ఒక మాట మంచి మాట చెప్తా. మీరు ఏదైతే చెప్పారో భగత్ సింగ్ చెప్పాడు, ప్రజలు ప్రతి చిన్న పదానికి ఒక అర్థం ఉంటుంది అనేది. ఇప్పుడు నేను కూడా అదే చెబుతున్నా, ఎవరైతే ఈ కూటమి విచ్ఛిన్నం కావాలి, ఈ కూటమి మధ్య లొకలొకలు రావాలి, వీళ్ళు ఇదైపోవాలి, మనం ముందుకు రావాలని ఆశిస్తున్నారో అది కూడా జరగదు. ఇక్కడ ఒక విషయం, మీకు మెజారిటీ ఉంది, పవన్ కళ్యాణ్ ఈ రోజు మీ పార్టీలో ఉన్నా లేకపోయినా మీకు అభ్యంతరం లేదు, మీరు 5 ఏళ్ళు కరెక్ట్ గా పాలన చేస్తారు. ఆ మాట ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కార్యాలయంలో నా ఫోటో పక్కన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టమన్నారు. ప్రతి మంత్రివర్గ సమావేశంలో కాకుండా ప్రతి సమావేశంలో కాకుండా కొడుకుగా లోకేష్ ఎక్కడ పట్టించుకోవట్లా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇట్లా ఇద్దరు అన్యోన్యంగా కాపురం చేస్తుంటే ఈ కాపురం ఎప్పుడు విచ్ఛిన్నం అవ్వాలనే వాళ్ళు ఇలాంటి అపవాదులు సృష్టిస్తున్నారు. అంత తప్పించి ఎక్కడ లేదు. అలాగే ఇంకొకటి, మోడీ గారికి మా అవసరం ఏదో 16 సీట్లు అవసరం ఉందనో, లేకపోతే మోడీ గారు మమ్మల్ని తప్పించడం కోసం పవన్ కళ్యాణ్ గారు, ఇవి కూడా అపోహలే. మోడీ గారు మేము ఇద్దరం కలిసి చక్కగా ముగ్గురం కలిసి పరిపాలన చేయడానికి మా ఇద్దరి మధ్య సఖ్యత ఏర్పరిచి ముగ్గురిని కలిసి సమన్వయంగా నడిపించినటువంటి నేత పవన్ కళ్యాణ్ గారు. అమలు చేయలేని పథకాలు ఎందుకు సార్? ఇప్పుడు గ్రామీణ స్థాయిలో మీ మంత్రులను ప్రశ్నిస్తున్నారు, ఆ ప్రజలకు మీరు ఏమి ఇస్తారు? సూపర్ 6 ఎగ్జాక్ట్, నేను దానికే వస్తున్నా, మళ్ళీ మీరు అడ్డపడుతున్నారు. సూపర్ 6 పథకాల్లో ఆల్రెడీ 2 పథకాలు చేసాం, మిగిలిన 4 పథకాలు కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే చేయాలని నిన్న సమీక్షలో చంద్రబాబు గారు చాలా క్లారిటీ ఇచ్చారు. ఇంకొకటి, జనసేన ఆఫీస్కి వచ్చినా టీడీపీ ఆఫీస్కి వచ్చినా రాష్ట్ర స్థాయిలో ప్రజలందరూ వస్తున్నది సూపర్ 6 పథకాలు ఇవాళ కాకపోతే రేపు చేస్తారు. 12 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అగాధంలో ముంచి రోడ్లు కూడా వేలే స్థితిలో పాత ప్రభుత్వం ఉందని ప్రజలకు తెలుసు. ప్రజలు ఎక్కడికి వస్తున్నారంటే, మీకు అభూత కల్పన వాస్తవం చెప్తున్నారు, 2 పార్టీల కార్యాలయాలు కూడా ప్రజలు వచ్చేది భూదందాల్లో, భూమాఫియాలో ప్రజల ఆస్తులు కొట్టేసి వైసీపీ నాయకులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న మా ఆస్తులు మాకు ఇప్పించండి అని కోట్లాదిగా ప్రజలు వస్తున్నారు, లక్షలాదిగా అప్లికేషన్ వస్తున్నాయి. దాన్ని కూడా అడిగి ప్రశ్నించండి. వైసీపీ భూదాహ దందాలని ప్రశ్నిస్తున్నారు ప్రజలు మా కార్యాలయానికి వచ్చి, జనసేన కార్యాలయం కానీ టీడీపీ కార్యాలయం కానీ. అంతేగాని సూపర్ 6 గురించి ప్రజలు ఆలోచించట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారంటే 2 రోజులు లైట్ అయినా చేస్తారనే విశ్వాసం ప్రజలకు ఉంది. అలాగే రాష్ట్రం 12 లక్షల కోట్ల లోటు బడ్జెట్తో రాష్ట్రాన్ని నాశనం చేసి 5 ఏళ్లలో అధపాతాళానికి తొక్కిందని ప్రజలకు సంపూర్ణంగా తెలుసు. ప్రజలు విశ్వసించారు. ప్రజలు 2 పార్టీల కార్యాలయానికి వస్తున్నారు. వాళ్ళ భూములు అన్యాక్రాంతమైన విషయం గురించి మాత్రమే వేలాది కాదు లక్షలాది అప్లికేషన్లు వస్తున్నాయి.
రామారావు గారు నిన్న చూసాం ఇప్పుడు మంత్రులు ఈరోజు ఇప్పుడు సూర్యనారాయణ గారు చాలా క్లారిటీగా చెప్తున్నాడు, మీరు గతంలో చేసినవే అవన్నీ పరిష్కరించండి, సూపర్ 6 ఏం అడగట్లేదు అని అంటున్నారు. మరి మంత్రులు గ్రామీణ స్థాయికి వెళ్ళలేరు అనేది 90% అర్జీలు భూతగాథ అర్జీలే వస్తున్నాయి. 90% అర్జీలు భూతగాథ మీ అక్రమాల కోసమే పార్టీల దగ్గరకు వస్తున్నారంటే మీరేమంటారు? ఇక్కడ ఒక అంశం చందు ఒక నిమిషం, మీ దగ్గరికి భూతగాథాలు వస్తున్నాయని సూర్యనారాయణ గారు మాట్లాడుతున్నారు. ఏదైతే నీతి ఆయోగ్ ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఆంధ్రప్రదేశ్లో రద్దు చేశామని ఇది ప్రకటించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వద్దని చెప్పి ఏ రైతు కోరలేదు. లోకేష్ ఆధ్వర్యంలో ఏదైతే లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరిగింది, దాన్ని వ్యతిరేకించారు. ఎందుకు? దాదాపుగా 60% కేసులు భూ సమస్యల మీద ఉంటాయి, తగాదాలు కోర్టుల్లో. అందుకు అడ్వకేట్స్ కి పని ఉండదేమన్నటువంటి అపోహ భ్రమతోటి వాళ్ళు ఉద్యమం చేశారు తప్పితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి. మీరు మళ్ళీ ఈ రోజు అన్ని భూ కేసులు వస్తున్నాయి అన్నారు. అసలు ట్రాన్స్పరెన్సీగా ఈ యొక్క ల్యాండ్కి సంబంధించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి సంస్కరణలు తీసుకొస్తే దాన్ని అడ్డుకొని ఏదైతే రీసర్వేని కూడా విమర్శించారు వీళ్ళు. ఈ రోజు మళ్ళీ అదే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి రీసర్వేని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళు చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అన్ని స్కీముల్ని మళ్ళీ ఉదహరించి పేరు మార్చి ఎందుకు హామీలు ఇచ్చారండి? జగన్మోహన్ రెడ్డి గారి దారిలో నడవకుండా వేరే దారి నడిచేదానికి వీళ్ళకి స్కోపే లేదండి. అట్లాగే ఇంకోటి ఈయన చెప్తున్నారు సూర్యనారాయణ గారు, ఏది చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంది. అసలు చంద్రబాబు గారికి క్రెడిబిలిటీ లేకనే పవన్ కళ్యాణ్ గారిని సబ్స్టిట్యూట్ గా పెట్టుకున్నారు. నేను ఇచ్చినటువంటి హామీలన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు జవాబుదారీగా ఉంటారని ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పించారు. ఇది అందరూ తెలిసినటువంటి అంశమే. ఇంకొక అంశం అండి, ఎప్పుడైనా సరే 4 రోజుల తర్వాత అయినా చంద్రబాబు నాయుడు చేస్తారనే దానికి ఒకే ఒక ఉదాహరణ, ఏదైతే 2014 ఎన్నికలకు ముందు రైతు రుణమాఫీ అనేది తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అంశాన్ని. దాన్ని 1.5 లక్ష కుదించి 5 దఫాలు కానీ ఆ కుటుంబరావు గారు ఆ కమిటీలు వేసి తర్వాత రైతు సాధికార సంస్థ అని చెప్పి దాంట్లో నిధులు వేసామని చెప్పారు. 3 దఫాలు ఇచ్చారు కాదంట్లా, మిగతా 2 దఫాలు ఎగ్గొట్టారు. ఇప్పటి వరకు దాన్ని పూసే లేదు. దాన్ని ఏమైనా సూర్యనారాయణ గారు ఇప్పిస్తారని చెప్పమనండి. చంద్రబాబు నాయుడు గారు మాట తప్పరు కదా, 2 దఫాలు ఎగ్గొట్టిన మాట వాస్తవమే కదా. ఈ రోజు రైతులకు సంబంధించినటువంటి సహాయం ఇచ్చే దాంట్లో మేము మెరుగ్గా ఇస్తామని చెప్పి, పెంచి ఎక్కువ ఇస్తామని చెప్పి ఈ రోజు 1 రూపాయి ఇవ్వలేదు. అట్లాగే అమ్మఒడి పథకాన్ని ప్రతి ఒక్కరికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అప్లై చేస్తామని చెప్పి దాన్ని అమలు చేయాలి. వీళ్ళు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి, ఇవన్నీ కూడా చాలా మేరమాంశాన్ని తీసుకొచ్చారు. ప్రైవేటు పాఠశాలలో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? రకరకాల లాజిక్లు తెచ్చి చివరికి ఆ పథకాన్ని ఎత్తేసారు. ఇట్లా అన్ని పథకాలకు పంగనామాలు పెట్టి గ్యాస్ కూడా ఉచిత గ్యాస్ ప్రగల్భాలు పలికారు. దానికి ఎంత 1.5 కోట్ల మందికి దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అవసరం అయితే దాన్ని 3 సిలిండర్ల చొప్పున ప్రతి సంవత్సరానికి దాన్ని మొత్తం బడ్జెట్లో ఎంత పెట్టారండి వీళ్ళు? 650 కోట్ల రూపాయలతోటి దిగదుడిచారు. అసలు బడ్జెట్లో కేటాయింపులే లేకుండా వీళ్ళు హామీలు ఎలా అమలు చేస్తారనేది వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకోవాలి. చందు ఒక నిమిషం సార్, చందు గారిని అడుగుదాం. చందు, ఇప్పుడు మీ నాయకుడు అసంతృప్తి ఏంటంటే సూపర్ 6 అమలు కావడం లేదనేది, రెండవది డిప్యూటీ సీఎంకి సంబంధించింది, అట్లాగే మంత్రులను కింది స్థాయిలో గ్రామాల్లో ప్రజలు విమర్శిస్తున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మాత్రము విమర్శ చేయరా, లేదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే విమర్శలు చేస్తారా? అసలు సూపర్ 6 ఎందుకు అమలు చేయట్లేదు? సూపర్ 6 అమలు చేస్తున్నారు ఆల్రెడీ. ఇప్పుడు 2 పథకాలు ఇచ్చారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, వాళ్ళు చేసినటువంటి అవినీతి అన్ని కూడా ఈ 8 నెలల్లో మేము చాలా బయటకు తీశారు. అవన్నీ కూడా కూర్చుకొని ఒక్కొక్కటి మేము మాఫీ చేసుకుంటూ అయ్యకుండా ఏదైతే ఉన్నాయో అన్ని కూడా చాలా ఏంటంటే ఒక్కొక్క శాఖగా తీస్తుంటే పెద్ద ఒక గలి చాలండి ఫైల్స్ కి. ఇప్పుడు బాజీ గారు క్లారిటీగా మనము చూస్తే బాజీ గారు చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. మీ మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయనేది మంత్రి చంద్రబాబుకు సంబంధించింది, పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయాలనేది చిన్న తేడా వచ్చిందనేది బాజీ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్పడం జరిగింది. మీరేమో సమర్థించుకుంటున్నారు. ఎన్ని రోజులు ఈ సమర్థన? ఇప్పుడు దీంట్లో ఈ విభేదాలు అనేవి అయితే లేవు. అయితే కూటమిలో విభేదాలు అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాల్లో సమన్వయం సరిగ్గా లేకుంటే దాని గురించి కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రతి జిల్లాలో ఎవరైతే ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఉన్నారో వాళ్ళని పంపించి అక్కడున్న సమన్వయంగా అన్ని కూటమిలో ఎవరైతే ఉన్నారో బీజేపీ, టీడీపీ, జనసేన ప్రతి ఒక్కరితో ఒక నియోజకవర్గాలు సమీక్ష పెట్టి వాళ్ళ యొక్క ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఒక పార్టీకి వచ్చిన విభేదాలు ఏమొస్తున్నాయో వాటి మీద సమీక్ష చేసి వాళ్ళందరూ సమన్వయపరచమని ఈ రోజు జరుగుతున్నాయి. అన్ని కూడా వాళ్ళ మధ్య విభేదాలు ఉంటాయి, ఇవి పెట్టరు కదా. ఈ రోజు ప్రతి జిల్లాలో కూడా ఇన్ఛార్జి మినిస్టర్లు పెట్టి పార్టీని సమన్వయం చేసి కూటమి కలిసి ఉండాలనే ఆలోచనతోనే కదా చేసేది. వాస్తవం చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి
పవన్ కళ్యాణ్కు ఎట్లాంటి భేదాభిప్రాయాలు లేవంటావా? తప్పకుండా లేవండి, విభేదాలు అయితే ఏమి లేవు. కేవలం ఈ వైసీపీ ప్రభుత్వం 100% ఐకమత్యంగా నడుస్తారు. అంటే బాజీ గారు వాళ్ళిద్దరు కూటమిలో ఉన్నారు కాబట్టి విభేదాలు అయితే లేవు. కేవలం వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడే కాదు, ప్రభుత్వం అధికారులు ఉన్నప్పటి నుంచి కూడా మాయ మాటలు చెప్పడం, అయితే వ్యక్తిగత విషయాల్లో లేకపోతే అంటే పాలసీల మీద మాట్లాడలేరు వాళ్ళు, ఏదో ఒకటి కావాలి, పాలసీల మీద మాట్లాడలేరు. అప్పుడు అధికారులు ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మీద అనేకమైన విమర్శలు చేశారు, అవన్నీ కూడా తుడిచిపోయినాయి. ఈ రోజున వాళ్ళు ఏదో ఒకటి అనాలి, ఏదో ఒకటి చెప్పాలని ఒక ఆలోచన అపోహలతో మాట్లాడదామా, లేకపోతే చందు గారు ఇక్కడ ఇచ్చిన పథకంలో మళ్ళీ స్కూల్ మెయింటెన్స్ డబ్బులు తీసుకున్నటువంటి చెత్త ప్రభుత్వం ఏదన్నా వైసీపీ ప్రభుత్వం. చందు గారు ఇక్కడ ప్రభుత్వ పథకం, ఒక నిమిషం ఆగండి చందు గారు, సూర్యనారాయణ గారు ఒకసారి ఆగండి. ఇప్పుడు ప్రభుత్వ పథకాలు అమలు కాకపోతే మీరు కూడా బాధ్యులుగా మిగిలిపోవాలనుకుంటున్నారా చందు గారు జనసేన పార్టీ నుంచి? తప్పకుండా సార్, ప్రభుత్వ పథకాలు అయితే అమలు జరిగే ప్రయత్నంలోనే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అంటే మీరు బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉన్నారా? అమలు కాకపోతే మాకు బాధ్యత సార్. పవన్ కళ్యాణ్ గారు కేవలం తిరుపతి దానికే కదా బహిరంగంగా మాకు బాధ్యత ఉంది. మేము కూటమిలోకి వెళ్ళి ఓటు అడిగాం, కూటమి అభ్యర్థిని గెలిపించమని అడిగినప్పుడు ఈ ప్రభుత్వం ఏ తప్పు చేద్దాం మాకు బాధ్యత ఉందన్నప్పుడు ఈ పథకాలు రాకపోయినా సరే దానికి కూడా బాధ్యత మేము వహిస్తాం. రామారావు గారు బాధ్యత వహించడానికి సిద్ధంగా. సార్ బాజీ గారు మీ దగ్గరికి వస్తాను. ఒక అంశం అండి, వీళ్ళు పొత్తులు పెట్టుకొని అధికారంలోకి రావడం కోసం మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ పొత్తుల గురించి చెప్పాలంటే 1994 సంవత్సరంలో కమ్యూనిస్టులతో కలిసి అధికారంలోకి వచ్చి 97లో వచ్చి పగ్గాలు చెప్పటండి చంద్రబాబు నాయుడు గారు. 99లో బీజేపీ తోటి పొత్తులు పెట్టుకున్నారు, తర్వాత విడిపోయారు. మరలా 2009లో కమ్యూనిస్టు టీఆర్ఎస్ తోటి మహాకూటమి అని చెప్పి బీజేపీని దుమ్మెత్తి పోశారు. మళ్ళా 2014కి వచ్చేటప్పటికి ఎన్డీఏ బీజేపీ జనసేన కలిసి పోటీ చేశారు. తర్వాత 5 సంవత్సరాల తర్వాత మరలా 2019కి వచ్చేసరికి ఒకరి మీద ఒకరు ముగ్గురు దుమ్మెత్తి పోసుకున్నారు. వీటన్నిటికీ సమానం చెప్పాలా. 2024లో మరలా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించుతామనేటువంటి నినాదంతో ప్రత్యక్షంగా 3 పార్టీలు, పరోక్షంగా 3 పార్టీలు, మరొక 2-3 ప్రజా సంఘాలు కలిసి ఈ రాష్ట్రంలో అబద్ధాలన్నీ కూడా వెళ్ళివేసి ప్రజలు మోసపోతున్నటువంటి హామీలు అధికారంలోకి వచ్చారు. నేను కాదట్లా, ప్రజలు నిర్ణయిస్తున్నారు. సమాధానం చెప్పలేక మాట్లాడుతున్నారు. 17 మెడికల్ కాలేజీలు, ఈ రాష్ట్రంలో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను, ఇది అభివృద్ధి కాదా? ఇస్తామంటే ఆర్థిక మంత్రి జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ ఒక్క మాట వినండి. జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మాకు వరద సెస్ కింద 1% 5% మించినటువంటి జిఎస్టీ మీద పెంచమని అడిగిన మాట వాస్తవం కాదా? 17,500 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జెస్ అయితే ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి మాట వాస్తవం కాదా? ఈ 9 నెలల్లో 1,50,000 కోట్లు అప్పు చేసిన మాట వాస్తవం కాదా? ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నారు మీరు? అట్లాగే ఈ యొక్క 9 నెలల కాలంలో మీరు వేసినటువంటి పన్ను 1,50,000 కోట్లు, అప్పులు 1,50,000 కోట్లు. మీరు అప్పుల గురించి మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు వేసేటటువంటి ఏ నిర్ణయం కూడా పద్ధతి ద్వారా మీ కళ్ళ కనపడలేదు. మాట్లాడింది 2 సార్లు విద్యుత్ బిల్లు పెంచడం జరిగింది సార్. సూర్యనారాయణ గారు, చందు గారు 2 సార్లు ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. విద్యుత్ ఛార్జీలు పెంచినా వాళ్ళలాగా కాంగ్రెస్ పార్టీ నుంచి బాజీ గారు
గ్రామాల్లో చదువు మోసం చేయడానికి చెప్పే మాట చర్చా వేదికలో చెప్పడం సమంజసం కాదు. వ్యాయామంలో ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు తగ్గినాయని భారతదేశంలో ఇద్దరు ఆగండి సార్ ఒక నిమిషం. బాజీ గారు చెప్పండి. రామగారు టాపిక్ పక్కదారి పడుతుంది. చెప్పండి. మాట్లాడుకున్న అంశాలు పక్కదారి వెళ్తున్నాయి. నేను ఏమవుతున్నానంటే ఇక్కడ కూటమి పార్టీలు మూడు కూడా ఐకమత్యంతో ప్రజలకి కొన్ని వాగ్దానాలు ఇచ్చి కొన్ని హామీలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చాలా విధ్వంసకరమైన పాలనతో ఆ రాష్ట్రాన్ని అధోగతి పట్టించారు, అప్పులు పాలు చేశారు. మేమైతే అభివృద్ధి చేస్తామని చెప్పి మేము సంక్షేమాన్ని కూడా అభివృద్ధిని కూడా రెండు కళ్ళుగా చూసి చేస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. అలా ఇంకా చాలా ప్రామిసులు చేశారు. అయితే ఏంటంటే ఇప్పుడు మిత్రులు తెలుగుదేశం జనసేన మిత్రులు ఏమంటున్నారంటే ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ 6లో 2 అమలు చేసేసా ఉంటున్నారు. ఒకసారి చెప్పమనండి ఆ 2 ఏంటో నేను అడుగుతున్నాను. 2 ఏంటండి? గ్యాస్ బండల్ది గ్యాస్ సిలిండర్లది అమలు చేశారు. రెండోది ఏంటండి? పెన్షన్ మీ సూపర్ 6లో లేదు. మీరు ఒకసారి మీ మేనిఫెస్టో చూసుకోండి. పెన్షన్ మీ మేనిఫెస్టోలో లేదు. ఒక్క నిమిషం ఉండండి, నేను చెబుతా ఉండండి. ఒక్క నిమిషం ఆగండి. మీరు ఒక్క నిమిషం ఆగండి. యువతకి 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లేదా 3,000 నిరుద్యోగ భృతి, ఇది నెంబర్ 1. నెంబర్ 2, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు, ఇది నెంబర్ 2. మూడోది రైతులకి 20,000 రూపాయలు ఆర్థిక సాయం. 4th ఏంటి? ఉచిత 3 సిలిండర్లు. 5వది మహిళలకి 1,500 రూపాయలు నెలకి, సంవత్సరానికి 18,000. మహిళలకు ఉచిత బస్సు. వీటిలో ఈ 6లో మీరు చేసింది ఒకటే, అది గ్యాస్ బండల్ది. మీ హామీలో లేదు, మేనిఫెస్టోలో లేదు. ఇంకొక మాట ఆగండి. నన్ను కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఆన్సర్ ఇద్దరు. మీరు ఆన్సర్ ఇవ్వాలా. మీ ఆన్సర్ కోసం నేను వెయిట్ చేస్తా. కాకపోతే డిబేట్ రాము గారు 5 నిమిషాలు ప్రొలాంగ్ చేయండి, పర్లేదు. మీ ఆన్సర్ కావాలా? నేను ఒకటే అడుగుతున్నా మీ ఇద్దరిని, జనసేన టీడీపీ మిత్రుల్ని ఇద్దరిని అడుగుతున్నా ఒకటే ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకి ప్రచారంలో వాలంటీర్ మిత్రుల్ని 1,20,000 మంది వాలంటీర్ మిత్రులకి ఆశ కల్పించారు. ఏమని? మిమ్మల్ని తీసేయము, మీ సేవలు వాడుకుంటాము, 10,000 రూపాయలు పెంచుతాము, 5,000 కాదు 10,000 ఇస్తాను, మీరు ధైర్యంగా ఉండండి అని వాగ్దానం చేశారా లేదా? ఈ వాగ్దానాన్ని ఇవాళ ఏమైంది? ఈ వాగ్దానం మీద కనీసం సమీక్ష గాని ఆలోచన గాని చేస్తున్నారా? ఇవాళ ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకమైన భాష్యం చెప్తున్నారు. దానికి వాలంటీర్లని వదిలేయాల్సిందే, వాలంటీర్లు ఉండరు, వాలంటీర్లతో పని లేదు అని. సచివాలయాల్లో ఉద్యోగులు 1,50,000 మందికే వాళ్ళని అకామిడేట్ చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇప్పుడు ఈ వాలంటీర్ల పరిస్థితి ఏంటి? పాపం వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి అల్లాడుతా ఉన్నారు. చిన్న వాళ్ళు ఆశలు ఎందుకు పెట్టారు? పవన్ కళ్యాణ్ గారు మరి శ్రామికుల పక్షాన ఉంటాడు, పేదవాళ్ళ పక్షాన ఉంటాడు. ఈ 1,20,000 మంది వాలంటీర్ కడుపు కొట్టి రోడ్ల మీదకి వస్తే పవన్ కళ్యాణ్ గారు సమర్థిస్తారా? దీనికి ఏంటి సమాధానం చెప్పమనండి. ఇప్పుడు మనం ఏదో డిబేటుల్లో ఊరికే ఊకదంపుడుగా మాట్లాడుకోవటం కాదు కదా. ప్రజలు చూస్తూ ఉంటారు. ప్రజలకు మనం కరెక్ట్గా సమాచారం ఇవ్వాలి, మెసేజ్ పంపాలా. మీరు వాలంటీర్లు ఏం చేయబోతున్నారో చెప్పలేదు ఇప్పటివరకు కూడా. పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు దాన్ని కూడా వాలంటీర్లు పంపించేట ఇళ్ళకి సమర్థిస్తారా? ఒకటే చేశాడు. చందు గారు బాజీ గారు అడిగే క్వశ్చన్ కి మీరు సమాధానం చెప్పండి. నేను మాట్లాడినా తమ్ముడా? చెప్పండి బాజీ గారు. చందు గారు చెప్పనియండి. మస్తాన్ గారు మీతోనే క్లోజ్ చేస్తాను. టీడీపీ నుంచి చెప్పండి. చందు, పవన్ కళ్యాణ్కి సంబంధించి బాజీ గారు స్ట్రేట్గా అడిగారు క్వశ్చన్, దానికి సమాధానం చెప్పండి. సూర్యనారాయణ మీకు వస్తాను నేను. ఆ వాలంటరీ వ్యవస్థనే పరిశీలించి చేస్తానని మాట ఇచ్చడం మాట వాస్తవమే. కాకపోతే గత ప్రభుత్వంలో ఉన్న వాలంటీర్లు కేవలం వైసీపీ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న ప్రజలకి కానీ అక్కడ ఉన్న అవసరాలు కానీ చేయలేదండి. ఆ వాలంటీర్లు కూడా చాలా అవకతవకలు చాలా జరిగినాయి. ఎందుకంటే ఒక 50 ఏళ్లకు సంబంధించి ఒక వాలంటీర్ పెట్టారు.
ఆ వాలంటీర్లో కూడా ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళ పిల్లల్ని పెడితే అక్కడ ఏమైందంటే చందు గారు ఇప్పుడు మీ ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, తప్పిచ్చారు, మరి మీరు వచ్చారు కదా, సరిచేయండి. ఎవరు వద్దంటున్నారు? ప్రజలు వద్దంటున్నారా? జగన్ అడ్డుకుంటున్నాడా? అక్కడికి వస్తున్నా. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కూడా ఒక మాట అన్నారు, వాలంటీర్లు లేకుండా కనీసం పెన్షన్ పంపిణీ కూడా జరగదని. కానీ వాలంటీర్ లేకుండా పెన్షన్ పంపిణీ ఏ రకంగా జరుగుద్ది? ఎందుకంటే ఈ ఎవరు చేస్తారండి పంపిణీ? సచివాలయ సిబ్బంది ఎవరు? మీరు పెట్టారా సచివాలయ సిబ్బంది? ఇప్పుడు వాలంటీర్ తీసేస్తున్నారా, తీసుకుంటున్నారా? రాజుగారు నేను మాట్లాడతా. వాలంటీర్లకు ఒక శాఖ మంత్రి పెట్టారండి. ఆ మంత్రి అబద్ధం చెప్తున్నాడు. వాలంటీర్ శాఖ కూడా ఏర్పాటు చేసి అబద్ధాలు మాట్లాడుతున్నారు. డబ్బులు ఇచ్చారా? ప్రజల సొమ్ము అంటే వాళ్ళకి ఇచ్చిన జీతాలు ఇచ్చిన ప్రజల సొమ్ము. అందుకే ప్రజల సొమ్ము అని వాళ్ళతో సేవలు చేయించుకోవాలి, మన పని చేయించుకోవాలి, డబ్బులు ఉచితంగా ఇవ్వడం కాదని వాళ్ళకి పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం. అనవసరంగా ఎవరెవరిలో పెట్టి 5,000 రూపాయలకి కనీసం 5,000 రూపాయలు ఏ రకంగా ఇచ్చారు మీరు? 50 ఏళ్ళకి కలిపి మనిషికి ఇంటికి 100 రూపాయలు చెప్పి చెత్త పని రద్దు చేసి ఆ 5,000 రూపాయలు జీతాలుగా పెట్టారు. ఇప్పుడు సూర్యనారాయణ అడుగుతారు, మీరు మేము అధికారంలోకి వచ్చినాక వాలంటీర్లు కొనసాగిస్తామని వాగ్దానం చేశారు, మరి ఎందుకు ఇప్పుడు ఆ మాట తప్పుతున్నారు? చాలా అన్యాయం. అదే వాలంటీర్లు విజయవాడ వరద సమయంలో వాడుకున్నారు. కరెక్టే బాజీ గారు, మీరు చెప్పేది కరెక్టే. రాజుగారు వాలంటీర్లకు ఒక శాఖను కూడా ఏర్పాటు చేశారండి, మంత్రిని కూడా పెట్టారు, బాలవీరంజన స్వామి కేటాయించారు. చెప్పండి సూర్యనారాయణ. వాళ్ళు కాబట్టి మా అక్కర్లేదు అంటారు, తప్పు కదా, అన్యాయం అని చెప్పి నేను సమాధానం చెప్తా. ఒక మాట చెప్పండి. రాజుగారు, ఇక్కడ బాజీ గారు అడిగిన వాటిల్లో దీపం పథకం అమలైంది. మిగిలిన 5 పథకాల్లో నిరుద్యోగులకు 3,000 ఒక విషయం, నిరుద్యోగులకు 3,000 వృత్తి అనేది కొంతమందికి ఇవ్వడం జరిగింది. దానికి ఒక 800 కోట్లు కేటాయించారు. ఇంకా కొంతమందిని సెలెక్ట్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మిగిలిన వాటిలో ఇవ్వలేదు. అబద్ధాలు, ఈ అబద్ధాలతోటేనండి. చివరిగా మస్తాన్ గారితో మాకు క్లోజ్ చేద్దాము, టైం 8 అవుతుంది. చెప్పండి త్వరగా చెప్పండి, 1 minute లో మీ ఆన్సర్ 1 minute లో చెప్పండి. 800 మంది వేద పండితులకి 3,000 రూపాయలు గత 3 నెలల నుంచి నిరుద్యోగ వృత్తి కింద పడుతున్నాయి. మిగిలిన నిరుద్యోగులకు ఇస్తున్నారు. నెక్స్ట్ మంత్ లో మార్చిలో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత 16,738 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తున్నారు. సూర్యనారాయణ గారు, ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, జగన్మోహన్ రెడ్డి 2 సంవత్సరాలు కరోనా కాలంలో ఉన్నాడు. ఏ ఒక్క పథకాన్ని ఆపలే, ప్రజలందరికీ పథకాలు అందించడం జరిగింది. కానీ మీరు వైసీపీ వాళ్ళు వాలంటీర్లని ఉద్యోగులుగా నియమించామని అధికార పత్రాలు ఇచ్చారా? వాళ్ళని చెప్పమనండి సార్. మీరు ఇవ్వండి ప్రభుత్వం సొమ్మిచ్చారు. సూర్యనారాయణ గారు ఇప్పుడు ఎవరు ఆపుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఆపుతున్నారా? మిగిలిన 3 పథకాలు ఈ మార్చిలోనే బడ్జెట్ పెడుతున్నారు. అలాగే అమ్మఒడి 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇచ్చారు. మొదటి సంవత్సరం 15. సూర్యనారాయణ గారు, ఇక్కడ నా క్లారిటీ ఒక మాట చెప్పండి. సూర్యనారాయణ గారు, ఒక మాట మీరు మాట్లాడండి. బడ్జెట్ అకౌంట్ వెళ్ళారు. సూర్యనారాయణ, నా మాట వినండి. ఎంతమందికి బకాయిలు పెట్టారు మీరు? ఆ బకాయిలు తెలుసుకుని వస్తున్నారు. నేను చెప్తా ఉంటే ఎందుకు రామారావు గారు ఆగండి ఒక నిమిషం. మీరు వ్యక్తిత్వాలు చంపుకొని మీరు చేసే పాపాలు ఇంకా మోస్తున్నారు. మీరు మోస్తున్నారు. మీరు మీ పార్టీని కప్పించుకోవాలనుకుంటే కప్పించుకోండి, కానీ అబద్ధాలు డిబేట్స్ వచ్చి రామారావు గారు, సూర్యనారాయణ గారు, చందు గారు ఆగండి ఒక నిమిషం, ఆగండి ఒక నిమిషం. నేను అడిగేదానికి క్లారిటీ ఇవ్వండి, ఆ తర్వాత నేను మస్తాన్ గారి దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు సూర్యనారాయణ గారు, తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేసింది మీరే. శివరామకృష్ణ కమిటీ సిఫార్సులను వదిలేసి మీ యొక్క దందా కొనసాగించింది మీరే. పోలవరం ప్రాజెక్టు ఏదైతే విభజన చట్టంలో ఉంటే దాని కాదని కాంట్రాక్టులు మీరు కొట్టేయడానికి, స్పిల్వే పనులు
కాంట్రాక్టర్లకు అప్పచెప్పి మట్టి మరి పనులు చేసుకుని డబ్బులు విశాఖపట్నంలో కొట్టడానికి తీసుకోవడమే చేసింది మీరే. కోర్టు పెట్టి ఏ ప్రజల కోసం ఏందయ్యా పెట్టారో నువ్వు బంగ్లా? చెప్పేది? ఏ ప్రజా సంక్షేమం కోసం పెట్టారు? పచ్చిలాగా మాట్లాడుతున్నారు దేనికోసం పెట్టారు? మీరు. 600 కోట్ల రూపాయలు ప్రజాభివృద్ధి చేసి విశాఖపట్నం ప్యాలెస్ ఎవరి కోసం పెట్టారు? ఇప్పుడు దానివల్ల ప్రజా సంక్షేమం ఏంటి? ఈ రాష్ట్ర మీరు పార్టీ రంగు అభివృద్ధి వేసేందుకు కోసం పెట్టారు. 4000 కోట్లు ఎదురుగా అయినాయి. అది అందులో ఏ ప్రజా బాలకృష్ణ సంక్షేమం ఉంది? గీతం కాదు 4000 కోట్లు పార్టీ రంగు వేశారు. మీరు పార్టీ రంగు వేసి కోర్టు నుంచి వార్తలు పెడితే ఆ రంగులు తీసేశారు. ఓకే 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 ఇద్దరు ఏ సూర్యనారాయణ గారు రామారావు గారు ఆగండి ఆగండి అభివృద్ధిని విమర్శించడానికి ఆగండి ఆగండి ఇలాగా సొమ్మంతా దుర్వినియోగం చేసింది మీరు. ఇవాళ ప్రజలకు సంక్షేమం చేయడానికి ఖర్చు లేకుండా చేస్తున్నారు. ఇద్దరు ఆగండి సార్, ఒక నిమిషం ఆగండి. సూర్యనారాయణ ఒకసారి ఆగండి. మస్తాన్ గారు చెప్పండి, మీతో క్లోజ్ చేద్దామండి. కోర్టు తప్పుపట్టింది నిజం కాదా? తీసుకున్నారు లేదా కోర్టు తప్పుపట్టింది నిజం కాదా? మస్- అక్కడ ఏం ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసింది మీరు. నిజం చెప్తారు. మస్తాన్ గారు నాకు ఒక ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఉన్న అసంతృప్తులల్లా అన్నీ తెలుసు, అన్ని విషయాలు అందరికి తెలుసు. కానీ ఇప్పుడు గతంలో ఇచ్చిన వాలంటీర్లకు సంబంధించి మేము వచ్చినాక కొనసాగిస్తామన్నారు. ఎవరు ఆపుతున్నారు? కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఆపుతుందా, లేదా ఇక్కడ జనసేన ఆపుతుందా చంద్రబాబు నాయుడు వాళ్ళని కంటిన్యూ చేయడానికి? లేదా ఇక్కడ వీళ్ళకి వచ్చిన అనేక ఏమైనా సమస్యలు ఉన్నాయి ఇద్దరి మధ్య? మీరు చివరిగా చెప్పండి సార్ మస్తాన్ గారు. సార్ ఇప్పుడు వాలంటీర్ల విషయంలో కూటమి సర్కార్ ఇచ్చిన హామీని తొంగలో తొక్కింది. దానిలో ఎటువంటి వివాదం కూడా ఏం లేదు. వాళ్ళు వాలంటీర్లను ఏమి ఎంకరేజ్ చేయరు, అది అర్థమైపోతుంది మనకి. ఆ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకనొక దశలో వాళ్ళకి సంబంధించి హామీ ఇచ్చినప్పటికీ ఇప్పుడు అది అమలు చేసే పరిస్థితులు లేరు, దానిలో అటువంటి సందేహం లేదు. రెండోది ఏంటంటే సూపర్ 6 హామీలకు సంబంధించి నేను ఒకటి చెప్తానండి. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అండ్ ఇది వైఎస్ఆర్సీపీ సిపిఎస్ రద్దు విషయంలో హామీ ఇచ్చి మేము అంత అవుద్ది అనుకోలేదు, అందువల్ల వెనక్కి తగ్గామని సదర్ గారు ప్రకటించిన పరిస్థితి కూడా ఉంది, మీరు గమనించే అది ఉంటారు. చంద్రబాబు పెట్టే స్కీమ్ అనుకున్నారు. ఒక నిమిషం, TPS అంటే చంద్రబాబు ఒక నిమిషం. పెట్టే స్కీమ్ అనుకున్నారు. తర్వాత మద్య నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతా ఉన్నారు. మెగా ఈ మంత్రి డిఎస్సీ చెప్పాడు ఆ మాట. ఇవేవి చేయలేకపోయారు. సో అవేవి చేయలేకపోయారు. ఒక్కరే మాట్లాడండి వాళ్ళు సార్. అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ కూడా ఇవన్నీ కూడా కొన్ని వైఫల్యాలు ఉన్నాయి. శాంతి భద్రతల విషయం కావచ్చు, ఇంకా వేరే అంశాలన్నీ ఉండి వాళ్ళని ప్రజలు ఓడించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు నేననేది ఏంటంటే మనకి 2 కోణాలు చూడాలండి ఇక్కడ. ఒకటి విశాఖపట్నం స్టీల్స్ కావచ్చు, పోలవరానికి కావచ్చు, లేకపోతే అమరావతికి కావచ్చు, కొంత నిధులు అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి అనేది మనం ఇక్కడ ఆలోచించాల్సిన అంశం. రెండోది ఈ పంచాయతీరాజ్ సంబంధించిన నిధులు కూడా కొంత వెళ్తున్న పరిస్థితి, రోడ్లు వేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. అయితే ఇవేవి కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు ఇది అభివృద్ధి వైపు మాత్రమే నేను చెప్తున్నా. హామీలు ఖచ్చితంగా మన బాజీ గారు చెప్పినట్టు ఏదైతే ఉందో ఒక్క సిలిండర్ తప్ప మిగతా విషయాల్లో అయితే దానికి సంబంధించి ఏమంటారంటే వాళ్ళు ఇప్పటికి కూడా అమలు చేయలేదు, ఆ దిశగా కూడా ముందడుగు వేస్తున్నట్టుగా కూడా కనిపించట్లేదు. నిరుద్యోగ భృతి అనేది సూర్యనారాయణ గారితో నేను వివరిస్తాను. నిరుద్యోగ భృతి అంటే గ్రాడ్యుయేట్స్ కానీ, పీజీ చేసిన వాళ్ళు కానీ, ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళు నమోదు చేసుకుని వాళ్ళకి 3000 రూపాయలు ఇస్తా అన్నారు. ఆ కార్యక్రమం దానికి సంబంధించిన ఏది జరగట్లేదు. ఏది జరగట్లేదు. నేననేది ఏంటంటే అంటే ఒక పక్కన అభివృద్ధికి సంబంధించి కొన్ని పనులు అయితే జరుగుతున్నాయి. సో ఈ సూపర్ 6 హామీలు ఇప్పుడు నేననేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉంది, మన తెలంగాణలో కూడా వాళ్ళు కూడా ఇదే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ విమర్శిస్తూ ఉంటాయి. 1 year లోనే అన్ని అమలు చేయాలంటే మేము ఒక టైం ఇచ్చారు కాబట్టి చేస్తారని రేవంత్ రెడ్డి గారు చెప్తూ వస్తా ఉన్నారు. ఎందుకంటే అది కూడా అప్పులు రూపాయలని పరిస్థితి. అప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు వెంటనే చేయడం సాధ్యం కాదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా మెంటల్ గా ప్రిపేర్ చేసే పనిలో భాగంగా ఆయన ఓపెన్ గానే చెప్పాడు, ఇక్కడ ఏమైనా అప్పులు ఉన్నాయి కాబట్టి వెంటనే మేము అమలు చేయాలంటే కొద్దిగా ఇబ్బందులు వస్తున్నాయి, ఏదైనా తలతాకట్టు పెట్టారు, రేపు జూన్ నాటికి మాత్రం ఒక 3 పథకాలు అమలు చేస్తామనేది చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఒకవేళ ఈ పథకాలు ఏవైతే ఇచ్చారో ప్రజలకు హామీ వాటికి సంబంధించి వైఫల్యం చెందితే వాళ్ళని కూడా ప్రజలు తిరస్కరిస్తారు. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, దానిలో ఖచ్చితంగా ప్రజల యొక్క ఆగ్రహాలు సరిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు ఏదైతే వైసీపీ ఘోరంగా 150 గారు నిన్న కార్యదర్శి సమీక్షలో చెప్పారు అమలు చేస్తాను, నిన్న కార్యదర్శి సమీక్షలో చెప్పారు చంద్రబాబు. నేను అదే నేనేమి మీరు అమలు చేయలేదు అంటలేదు, జూన్ నాటికి చేస్తారని చెప్పారని చెప్తున్నా. ఒకవేళ చేయకపోతే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి త్వరలోనే. ఖచ్చితంగా ప్రజలేమి చూస్తూ ఊరుకోరు. ఎవరు హామీలు ఇచ్చినా అంత పెద్ద జగన్మోహన్ రెడ్డి 2,73 కోట్లు ఇచ్చాడని చెప్పినా కూడా ఆయన పాలనలో వైఫల్యాలే కనిపించినాయి ప్రజలకి, అందుకనే ఓడిచ్చారు, దానిలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇప్పుడు ఈ సూపర్ 6 పథకాలకు సంబంధించి కూడా వెనకడుగు వేసినా లేదంటే వాలంటీర్లకు సంబంధించిన ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా కూడా ఖచ్చితంగా ప్రజల ఆగ్రహాన్ని చవి చూడాల్సిన పరిస్థితి పాలక పార్టీ మీద ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, వాళ్ళు ఖచ్చితంగా ఆ హామీలు అమలు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది, ఖచ్చితంగా చేయాల్సిందే. ఓకే, ఏది ఏమైనప్పటికీ ఏపీలో
కూటమి ప్రభుత్వం విజయవంతంగా 5 సంవత్సరాలు పరిపాలన కొనసాగించాలని ఫోర్సైట్ కోరుకుంటుంది. మరో అంశంలో మరి కలుద్దాం. ఈరోజు స్పెషల్ డిబేట్.